హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎం అకాడమీ. రీసెంట్లీ టీఎస్పీఎస్సీ వాళ్ళు AEE 2023 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఇందులో సివిల్కి సంబంధించిన క్వశ్చన్స్ సొల్యూషన్ మనము డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో Ctpmకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇందులో ఈ ఇచ్చిన పేర్స్లో ఏది కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదో మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇది ఏమి ఇచ్చారంటే PRT ప్రాబబిలిస్టిక్ అప్రోచ్, సెకండ్ వచ్చేసరికి CPM ఫ్లోట్ కాన్సెప్ట్, అండ్ థర్డ్ వచ్చేసరికి PRT 3 టైమ్ ఎస్టిమేట్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి PRT యాక్టివిటీ ఓరియంటెడ్ నెట్వర్క్ మోడల్ అని చెప్పారు. ఓకే, సో మీకు బేసిక్స్ గుర్తుంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరు. సో బేసిక్గా ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఫస్ట్ పర్ట్ అనేది ప్రాబబిలిస్టిక్ అప్రోచ్. ఓకే, అండ్ తర్వాత ఈ CPM అనేది ఫ్లోట్ కాన్సెప్ట్. CPMలో మనము ఫ్లోట్ తీసుకుంటాము, అదేవిధంగా పర్ట్లో మనము స్లాక్ తీసుకుంటాము. కాబట్టి సెకండ్ది కూడా కరెక్టే. బట్ ఇప్పుడు ఈ థర్డ్ అండ్ ఫోర్త్లో తీసుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది థర్డ్ అండ్ ఫోర్త్లో. బట్ థర్డ్ది కూడా కరెక్టే ఇక్కడ, ఎందుకంటే ఈ పర్ట్ అప్రోచ్ అనేది ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ కాబట్టి ఇక్కడ మనము సింగిల్ టైం అనేది తీసుకోము, మనము మోర్ దెన్ ఒక టైం అంటే 3 టైమ్ ఎస్టిమేట్స్ తీసుకుంటాం కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఇందులో ఏ పేర్ కరెక్ట్ కాలేదంటే ఫోర్త్ పేర్ అనేది కరెక్ట్ కాలేదు కాబట్టి ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ పర్ట్ అనేది యాక్టివిటీ ఓరియంటెడ్ కాదు, పర్ట్ అనేది ఈవెంట్ ఓరియంటెడ్. యాక్టివిటీ ఓరియంటెడ్ ఏమవుతుందంటే CPM అవుతుంది. కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ కాదు, మనకు కావాల్సింది కరెక్ట్ కానిదే కదా. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ది రైట్ చాయిస్ ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్. రైట్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది టోటల్ ఫ్లోట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, అంటే టోటల్ ఫ్లోట్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేయగలము అనేది అడిగారు మీకు ఇక్కడ. సో ఇది కూడా 2 స్టేట్మెంట్స్తో మీకు ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 తీసుకుంటే లేటెస్ట్ స్టార్ట్ టైం మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, సెకండ్ వచ్చేసరికి లేటెస్ట్ ఫినిష్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం. సో జనరల్గా మీరు ఫార్ములా తీసుకుంటే ఆ ఫార్ములా ప్రకారం మనకి ఏ కరెక్ట్ అవుతుంది అండ్ B కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ 2. రైట్, సో మీరు టోటల్ ఫ్లోట్ కానీ లేదా సింపుల్గా మీరు ఫ్లోట్ రిలేషన్ తీసుకుంటే ఇట్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టార్ట్ టైమ్ ఆర్ యూ మే రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిష్ టైమ్. టోటల్ ఫ్లోట్ ఆర్ ఫ్లోట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మీరు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు స్టార్ట్ టైంతో రాయొచ్చు లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఫినిష్ టైంలో రాయొచ్చు. బట్ ఇట్ సపోజ్ టు బి బిట్వీన్ లేటెస్ట్ అండ్ ఎర్లియస్ట్, లేటెస్ట్ అండ్ ఎర్లియస్ట్తో ఉండాలి. రైట్, LST మైనస్ EST. రైట్, లేదంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు ఫార్ములాని, FT ఈజ్ ఈక్వల్ టు LFT మైనస్ EFT. ఓకే, ఇవి రెండు కరెక్టే అండి. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ట్ టైంలో డిఫరెన్స్ తీసుకోవచ్చు లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిష్ టైం డిఫరెన్స్తో తీసుకోవచ్చు. సో బోత్ విల్ బి అబ్సల్యూట్లీ కరెక్ట్. సో యూ కెన్ చూస్ ఆప్షన్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యాక్టివిటీ టేక్స్ ది షేప్ ఆఫ్ డాష్ యాజ్ పర్ ది పర్ట్ అనాలిసిస్. సో ఇది పర్ట్ అనాలిసిస్ సంబంధించింది. సో మీకు తెలుసు పర్ట్ అనాలిసిస్. ఓకే, జనరల్గా మనకి ఇక్కడ Ctpmలో అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్లో మనకి లైక్ ఒకటి ఎక్స్పెక్టెడ్ టైం డిటర్మైన్ చేయడానికి మనం ఒక అప్రోచ్ యూజ్ చేస్తాము, ఇంకోటి ఎగ్జాక్ట్ టైంని డిటర్మైన్ చేయడానికి ఇంకో అప్రోచ్ని యూజ్ చేస్తాము. సో దేర్ ఆర్ ఓన్లీ 2 అప్రోచెస్. వన్ ఈజ్ కాల్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్రోచ్ అండ్ అదర్ వన్ ఈజ్ కాల్డ్ బీటా డిస్ట్రిబ్యూషన్ అప్రోచ్. సో ఈ బీటాని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే వేర్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, అంటే ఎక్కడైతే మనం ప్రాజెక్ట్ టైంని డైరెక్ట్గా డిటర్మైన్ చేయలేమో అలాంటి సిచ్యువేషన్లో మనము యూజ్ చేయాల్సిన అప్రోచ్ అనేది బీటా అప్రోచ్ అవుతుంది. అండ్ వేర్ యూ హ్యావ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ అన్సర్టెనిటీస్ మీన్స్ వేర్ యూ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద టైమ్ ఎస్టిమేట్ డైరెక్ట్లీ, అక్కడ మనం యూజ్ చేయాల్సింది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. రైట్, సో ఇప్పుడు మనకి పర్ట్ అండ్ CPM రెండు తీసుకుంటే ఈ పర్ట్లో మనం తీసుకోవాల్సిన అప్రోచ్ వచ్చేసరికి బీటా డిస్ట్రిబ్యూషన్, వేరాజ్ ఇన్ CPM యూ హ్యావ్ టు యూజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. రైట్, సో ఇక్కడ పర్ట్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి యూ కెన్ చూస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2ని మనము చూస్ చేయొచ్చు. ఓకే, ఆల్ రైట్. సో నౌ వీ విల్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్ట్రక్చర్ అనాలిసిస్. ఎస్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్.
what is the far end moment for a beam, I mean beam element of length L due to a settlement of del at the near end. The beam has the modulus of elasticity and moment of inertia as E and I respectively, right. So మనము ఫస్ట్ విల్ సీ వాట్ విల్ బి ది డిఫ్లెక్టెడ్ షేప్. అసలు ఇది డిఫ్లెక్ట్ ఎలా అవుతుంది ఏంటిదని మనకు తెలిస్తే దెన్ వీ కెన్ గో ఫర్ రైటింగ్ ది ఫిక్స్ అండ్ మూమెంట్స్. సో లెట్స్ సీ. సో బేసిక్గా మీరు ఫిక్స్డ్ బీమ్ తీసుకున్నారనుకోండి, దిస్ ఇస్ లెట్ us టేక్ ఎ ఫిక్స్డ్ బీమ్. ఈ ఫిక్స్డ్ బీమ్ని మీరు ఏ నియర్ ఎండ్ అనుకుంటే బి అనేది ఫార్ ఎండ్ అవుతుంది, రైట్. సో ఒకటి నియర్ ఎండ్ అవుతుంది, ఇంకోటి ఫార్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఇచ్చారంటే క్లియర్గా మీకు ఫార్ ఎండ్ దగ్గర మూమెంట్ ఎంత అనేది అడుగుతున్నారు, అండ్ ఏ సపోర్ట్ దగ్గర సెటిల్మెంట్ ఉందనేది కూడా మీకు ఇచ్చారు ఇక్కడ చూడండి. యా, సో దిస్ ఇస్ ది క్వశ్చన్, రైట్. దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి అనుకుంటే ఎస్. సో నియర్ ఎండ్ దగ్గర సెటిల్మెంట్ ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ కాల్డ్ సెటిల్మెంట్ ప్రొఫైల్, దిస్ వాట్ కాల్డ్ ది బిహేవియర్ ఆఫ్ ది బీమ్ ఆర్ ది కండిషన్ ఆఫ్ ది బీమ్. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఫిక్స్ అండ్ మూమెంట్స్ తీసుకుంటే దిస్ ఇస్ వాట్ ది డైరెక్షన్ ఆఫ్ ఫిక్స్ అండ్ మూమెంట్ ఎట్ ఏ అండ్ దిస్ ఇస్ వాట్ ది డైరెక్షన్ ఆఫ్ ఫిక్స్ అండ్ మూమెంట్ ఎట్ బి, అండ్ ది వాల్యూస్ ఆఫ్ ఫిక్స్ అండ్ మూమెంట్స్ ఆర్ 6ei del by L square, ఇక్కడ కూడా 6ei del by L square, రైట్. సో మీకు అడిగింది ఎక్కడ ఫార్ ఎండ్ దగ్గర మూమెంట్ అడిగారు కాబట్టి ఫార్ ఎండ్ దగ్గర మూమెంట్ అంటే ఏమవుతుంది, బిఏ మూమెంట్ అవుతుంది. సో ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు 6ei del by L square, రైట్. అండ్ ఏ డైరెక్షన్లో ఉంది, అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్, రైట్. సో యూ హ్యావ్ టు టేక్ 6ei del by L square విచ్ ఈజ్ క్లాక్ వైజ్. సో ఇక్కడ ఆప్షన్లో చూస్తే క్లాక్ వైజ్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ చాయిస్. Okay, we'll take next question. Which of the following statement is or are correct for Maxwell law of deflection? Maxwell law of deflection. So దీన్ని హైలైట్ చేసుకోండి, Maxwell law అని చెప్పేసి. ఓకే, సో బేసిక్గా మీకు తెలిసిందంటే Maxwell law of reciprocal is based on the virtual work, right. సో ఫస్ట్ we will see what is the virtual work concept. ఓకే, సో ఈ వర్చువల్ వర్క్లో ఏం చేస్తామంటే మనము we will be choosing 2 points. మనం 2 పాయింట్స్ని చూజ్ చేయాలి, ఏదైనా స్ట్రక్చర్ తీసుకుని ఆ స్ట్రక్చర్లో మనం 2 పాయింట్స్ని చూజ్ చేయాలి, రైట్. సో లెట్స్ టేక్ దిస్ ఇస్ సింప్లీ సపరేట్ బీమ్, ఇందులో 2 పాయింట్స్ని చూజ్ చేయండి, రైట్. సో బెట్టీస్ థీరం వేరు అండ్ మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ థీరం వేరు. బెట్టీస్ థీరంలో మనము సిస్టమ్ ఆఫ్ మల్టిపుల్ లోడ్స్ తీసుకోవచ్చు అండ్ యూ కెన్ ఆల్సో డిటర్మైన్ ది డిస్ప్లేస్మెంట్ అట్ మల్టిపుల్ పాయింట్స్, రైట్. బట్ మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ థీరంలో ఏం చేస్తామంటే వీ విల్ బి ప్లేసింగ్ లోడ్ ఎట్ 1 పర్టికులర్ పాయింట్ అండ్ వీ విల్ బి మెజరింగ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ 1 పర్టికులర్ పాయింట్ ఓన్లీ, రైట్. సో ఇది ఎం అనుకుంటే యాజ్ పర్ ది గివెన్ స్టేట్మెంట్ ఇది ఎన్ అనుకోండి, రైట్. సో నార్మల్గా మనము ఏదైనా ఒక పాయింట్ దగ్గర లోడ్ అప్లై చేసి లెట్ us టేక్ వీఆర్ గోయింగ్ టు అప్లై ది లోడ్ ఎట్ దిస్ పాయింట్ విచ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎఫ్ఎం అనుకోండి, రైట్. సో ఈ లోడ్ వల్ల ఈ బీమ్ ఏమవుతుంది, బీమ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఈ బీమ్లో మనం డిఫ్లెక్షన్ ఎక్కడ మెజర్ చేయాలంటే ఎన్ పాయింట్ దగ్గర మెజర్ చేయాలి, అండ్ ఈ డిఫ్లెక్షన్ ఏమవుతుందంటే డెల్ ఎన్ఎం అవుతుంది ఇది, ఎందుకంటే మనం ఎన్ పాయింట్ దగ్గర కదా మెజర్ చేస్తున్నాము. సో డెల్ ఎన్ఎం ఎందుకు డెల్ ఎన్ఎం అంటే డిస్ప్లేస్మెంట్ డెవలప్ ఎట్ ఎన్ డ్యూ టు లోడ్ ఎట్ ఎం పాయింట్, ఎందుకంటే మన లోడ్ ఎం దగ్గర ఉంది కదా, రైట్. సో ఇది ఒక కేసు. ఇంకో కేసులో ఏం చేస్తాం మనం అంటే ఇప్పుడు లోడ్ పొజిషన్ని మనము ఎన్ పాయింట్కి షిఫ్ట్ చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి మనం ఫోర్స్ని, దట్ ఈజ్ ఎఫ్ఎం అనుకుంటే అప్పుడు ఈ ఎఫ్ఎం వల్ల ఇది ఎఫ్ఎన్ కదా, యా, ఈ ఎఫ్ఎన్ లోడ్ వల్ల ఏమవుతుందంటే బీమ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఆ డిఫ్లెక్టెడ్ బీమ్లో మనం మెజర్ చేయాల్సిన డిస్ప్లేస్మెంట్ ఎక్కడ అంటే ఎం పాయింట్ దగ్గర మెజర్ చేయాలి, అండ్ ఈ డిస్ప్లేస్మెంట్ని నేను డెల్ ఎంఎన్ అని తీసుకుంటున్నాను. డెల్ ఎంఎన్ అంటే ఏంటిదంటే డిఫ్లెక్షన్ ఎట్ ఎం పాయింట్ డ్యూ టు లోడ్ ఎట్ ఎన్ పాయింట్, రైట్. సో యాజ్ పర్ virtual work, what we have to do, we need to write virtual work due to FM load is equal to virtual work due to FN load, right. సో అప్పుడు ఏమవుతుంది వర్చువల్ వర్క్ డ్యూ టు ఎఫ్ఎం లోడ్ అనేది ఎఫ్ఎం ఇంటూ డెల్ ఎంఎన్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ ఇంటూ డెల్ ఎన్ఎం అవుతుంది, ఓకే.
సో దిస్ ఇస్ ది బేసిక్ ఈక్వేషన్. ఒకవేళ ఇక్కడ ఈ ఎఫ్ఎం అండ్ ఎఫ్ఎన్ రెండు మీరు సేమ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎం పాయింట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎన్ పాయింట్ విల్ బి సేమ్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ది మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ థియరం స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఆప్షన్స్లో ఏముందని చూద్దాం. ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆప్షన్ ఏ, ఐ మీన్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ ఏలో ఏమి ఇచ్చారంటే ది వర్క్ డన్ బై ఎ సెట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎఫ్ఎం యాక్టింగ్ త్రూ డిస్ప్లేస్మెంట్స్ డెల్ ఎంఎన్ ప్రొడ్యూస్డ్ బై అనదర్ సెట్ ఆఫ్ ఫోర్సెస్. అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నారు, ఎఫ్ఎం సెట్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఎఫ్ఎన్ సెట్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ఎఫ్ఎన్ ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఏమి డెవలప్ అయిందని చెప్పారు? డెల్ ఎంఎన్, రైట్. అండ్ ఎఫ్ఎన్ వల్ల ఏ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నారు? ఇక్కడ ఎఫ్ఎన్ ఫోర్స్ వల్ల తీసుకునే డిస్ప్లేస్మెంట్ ఏంటిది? డెల్ ఎన్ఎం. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్లో తీసుకుంటే ఎఫ్ఎం ఇంటూ డెల్ ఎంఎన్ అని మనం రాస్తాము, కానీ మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఫోర్స్ ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ కరెస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్గా అక్కడే ఆ పాయింట్ దగ్గర తీసుకోకుండా మనము ఎన్ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి, రైట్. సో కాబట్టి మనము ఈ స్టేట్మెంట్ ఏని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, రైట్. తర్వాత స్టేట్మెంట్ బి వచ్చేసరికి ఈ బిలో ఏమి ఇచ్చారంటే ది డిస్ప్లేస్మెంట్ ఆర్ ది డిఫ్లెక్షన్ ఎట్ ఎనీ పాయింట్ డెల్ ఎన్ఎం డ్యూ టు ది ఫోర్స్ ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ద డిఫ్లెక్షన్ ఎట్ ది అదర్ పాయింట్ విచ్ ఈజ్ డెల్ ఎంఎన్ డ్యూ టు ది ఫోర్స్ ఎఫ్ఎన్. సో ఈ స్టేట్మెంట్ బిలో ఇచ్చిన మీనింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్పారు? ఫోర్స్ ఎం పాయింట్ దగ్గర అప్లై చేసినప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ మెజర్ చేయాలి? ఎన్ పాయింట్ దగ్గర మెజర్ చేయాలి. ఇంకో కేసులో ఏం చేస్తున్నాం మనము? ఫోర్స్ ఎన్ పాయింట్ దగ్గర అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఎం దగ్గర మెజర్ చేయాలి. అండ్ వెన్ యూ రైట్ ది ఈక్వేషన్, వర్చువల్ వర్క్ ఈక్వేషన్ ఆర్ ది మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ థియరం స్టేట్మెంట్ ప్రకారం మీరు ఈక్వేషన్ రాస్తే ఈ ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది, రైట్. సో ఈ బేసిస్తో చూస్తే మనకి స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్, స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్, రైట్. సో ఈ ఆప్షన్స్లో మనము స్టేట్మెంట్ బి రిలేటెడ్ ఆప్షనే మనం చూస్ చేయాలి, కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ని మీరు రిమూవ్ చేయొచ్చు, అదేవిధంగా ఈ ఫోర్త్ ఆప్షన్ని కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ రిమైనింగ్ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో మనం ఒక ఆప్షన్ని చూస్ చేయాలి, ఎందుకంటే ఇందులో బి ఉంది, ఇందులో కూడా బి ఉంది కదా. సో కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, సి స్టేట్మెంట్. సో సి స్టేట్మెంట్లో ఏం ఇచ్చారు? ది స్లోప్ ఎట్ ఎనీ పాయింట్ టీటా ఎన్ఎం డ్యూ టు ది ఫోర్స్ ఎఫ్ఎం. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది? మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉండాలి, మీన్స్ డెల్టా ఉండాలి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్ అండ్ రొటేషన్ ఉండాలి, రైట్. సో మీరు స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ వర్చువల్ వర్క్ ఈక్వేషన్ తీసుకుంటే బేసిక్గా వర్చువల్ వర్క్ ఈక్వేషన్ ఏమవుతుంది? ది వర్చువల్ వర్క్ డ్యూ టు పీ సిస్టమ్ ఆఫ్ లోడ్స్ అంటే పీ ఇంటూ డెల్ తీసుకోవాలి, లేదంటే ఎం ఇంటూ టీటా తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్ సిలో ఏమి ఇచ్చారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్తో ఇచ్చారు, బట్ ఆ ఫోర్స్ అనేది దేంతో రిలేట్ చేశారు? రొటేషన్తో రిలేషన్ చేశారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, అంటే సి కూడా కరెక్ట్ కాదు, రైట్. మరి డి స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ది మూమెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఎంఎన్ఎం డ్యూ టు ది ఫోర్స్ ఎఫ్ఎం అని చెప్పారు. అంటే ఇక్కడ మూమెంట్ అండ్ ఫోర్స్ని రెండింటిని రిలేట్ చేస్తున్నారు, మీన్స్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ మెజర్డ్. అప్పుడు ఈ డీని కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు, రైట్. సో డి ఆప్షన్ కూడా రిమూవ్ అయిపోయింది, రైట్. అండ్ కమింగ్ టు స్టేట్మెంట్ ఏ. సో స్టేట్మెంట్ ఏలో ఇక్కడ మనకి ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై కావట్లేదు, కాబట్టి యూ కెన్ ఆల్సో ఎలిమినేట్ స్టేట్మెంట్ ఏ అండ్ యూ కెన్ ఫిక్స్ విత్ ది స్టేట్మెంట్ బి. అప్పుడు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో స్టేట్మెంట్ ఏలో క్లారిటీ లేదు ఇక్కడ, ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ సెట్ ఆఫ్ లోడ్స్ అక్కడ అప్లై చేస్తున్నారు. జనరల్గా మనం అప్లై చేసేది సింగిల్ లోడ్ని అప్లై చేస్తాము అండ్ వీ విల్ బి మెజరింగ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. సో సెట్ ఆఫ్ ఫోర్సెస్ మనం ఎప్పుడు అప్లై చేస్తాము? బెట్టీస్ థీరంలో అప్లై చేస్తాము. బట్ ఇక్కడ బెట్టీస్ థీరం గురించి చెప్పట్లేదు కదా, మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ థీరం గురించి చెప్తున్నారు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏని కూడా మనము ఎలిమినేట్ చేస్తే వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ స్టేట్మెంట్ బి, కాబట్టి యూ కెన్ చూస్ ఆప్షన్ 4. ఓకే, క్లియర్? ఎస్, యా. సో దట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మీకు ఏం అడిగారంటే యూ హ్యావ్ టు డిటర్మైన్ వాట్ విల్ బి ది డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అడిగారు. అది కూడా ఎక్కడ అడిగారు? మీకు సిబి మెంబర్కి సి పాయింట్ దగ్గర అడిగారండి. సిబి మెంబర్కి సి పాయింట్ దగ్గర అడిగారు, కాబట్టి విల్ సీ వాట్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ రిలేషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ సిబి మెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేసిబి డివైడెడ్ బై కేసిబి ప్లస్ కేసిడి అవుతుందండి. దిస్ వాట్ ది రిలేషన్. సో ఇక్కడ కేసిబి అంటే
స్టిఫ్నెస్ ఆఫ్ సిబి మెంబర్. సో స్టిఫ్నెస్ ఆఫ్ సిబి మెంబర్ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు సీ వెదర్ ఫార్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో ఆ సిబిలో బి అనేది ఫార్ ఎండ్ అవుతుంది. సో ఫార్ ఎండ్ అనేది ఫిక్స్ కాబట్టి రిలేషన్ ఈజ్ 4EI/L. దిస్ వాజ్ ది స్టిఫ్నెస్ రిలేషన్. సో ఈ సిబి మెంబర్కి అక్కడ ఐ ఎంత ఇచ్చారంటే 2I ఇచ్చారు. సో కాబట్టి ఈ విధంగా తీసుకోండి. డివైడ్ బై లెంత్ ఎంత ఇచ్చారు 6 మీటర్ ఇచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ 4EI/3 అవుతుంది. అదేవిధంగా కేసీడీ రిలేషన్ ఏమవుతుంది ఇక్కడ? కేసీడీలో సి అనేది నియర్ ఎండ్ అవుతుంది, డి అనేది ఫార్ ఎండ్ అవుతుంది అండ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ కాబట్టి 4EI/L. అక్కడ ఎల్ బదులు ఎంత ఇచ్చారు? ఎల్ బదులు అక్కడ 4 మీటర్ ఇచ్చారు కాబట్టి ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 4 మీటర్ 4EI/4 దట్ ఈజ్ ఈక్వల్ టు EI. సింపుల్గా EI వస్తుందండి. రైట్. సో ఈ రెండింటిని మనం బ్యాక్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు సింప్లిఫై చేస్తే యూ విల్ బి గెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ సిబి మెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0.57. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మరి అంత కష్టమేం కాదు ఇది. రైట్. సో యూ కెన్ చూస్ ఆప్షన్ 4. నెక్స్ట్, which one of the following statement is or correct while analyzing an indeterminate structure? ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఈ గివెన్ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనకు తెలియాలి. రైట్. సో విల్ సీ 1 by 1 ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం ఇక్కడ. బట్ మనము తీసుకోవాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్ కదా. సో హైలైట్ చేసుకోండి, కరెక్ట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ కాదు, మనం తీసుకోవాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ ఏలో ఏమి ఇచ్చారంటే ది ఫోర్స్ మెథడ్ రిక్వైర్స్ టు సాటిస్ఫై ది ఈక్విలిబ్రియం కండిషన్. సో ఫస్ట్ మీకు ఫోర్స్ మెథడ్ ఏం సాటిస్ఫై చేస్తుంది అండ్ డిస్ప్లేస్మెంట్ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ కెన్ చూస్ ది ఆప్షన్. రైట్. సో ఫస్ట్ మీరు ఫోర్స్ మెథడ్ తీసుకుంటే ఈ ఫోర్స్ మెథడ్లో మనము రిడెండెంట్ ఫోర్సెస్ని అన్నౌన్స్ అని చెప్పేసి ట్రీట్ చేస్తాము. ఇన్ అ ఫోర్స్ మెథడ్ రిడెండెంట్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ యాజ్ అన్నౌన్స్. రిడెండెంట్ ఫోర్సెస్ని మనము అన్నౌన్స్ అని తీసుకుంటాము. మరి ఈ రిడెండెంట్ ఫోర్సెస్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము? బై యూజింగ్ కంపాటిబిలిటీ కండిషన్. కంపాటిబిలిటీ కండిషన్తో వీటిని మనము డిటర్మైన్ చేస్తాము. ఇది ఫోర్స్ మెథడ్కి సంబంధించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ మెథడ్లో we consider forces or redundant forces as unknowns and those redundant forces are determined with the help of compatibility conditions. Now if you look at displacement method, so ఈ displacement method లో displacements ని మనము unknowns అని తీసుకుంటాము. Joint displacements are taken as unknowns. How you can determine those unknown displacements? By using equilibrium condition. By using equilibrium condition you can determine the unknown joint displacements. Yes. So now we can eliminate some of these statements. So చూడండి, ఇప్పుడు స్టేట్మెంట్ 1 తీసుకుంటే ఏ తీసుకుంటే ది ఫోర్స్ మెథడ్ రిక్వైర్స్ టు సాటిస్ఫై ఈక్విలిబ్రియం అని చెప్పాడు. చూడండి, ఫోర్స్ ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి? కంపాటిబిలిటీ. అంటే ఇది కరెక్ట్ కాదు, దీన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఎస్, సో ఈ స్టేట్మెంట్ ఏ రాంగ్ కాబట్టి మనం ఫోర్త్ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎనీవే విల్ సి ఆప్షన్ స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ బి ఏమి ఇచ్చారు? ది ఫోర్స్ మెథడ్ రిక్వైర్స్ టు సాటిస్ఫై కంపాటిబిలిటీ కండిషన్. చూడండి, ఫోర్స్ మెథడ్ కంపాటిబిలిటీ కండిషన్ని సాటిస్ఫై చేయాలి కదా, అంటే స్టేట్మెంట్ బి ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. రైట్. సో స్టేట్మెంట్ బి కరెక్ట్ కాబట్టి బీతో ఉండే ఆప్షన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఈ సెకండ్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే డి అనేది కరెక్ట్ కాదని చెప్పేయచ్చు మనము డైరెక్ట్గా. సో డీని మనం చదవాల్సిన అవసరం కూడా లేదు, డీని మనం రిమూవ్ చేసుకోవచ్చు. రైట్. ఎస్. తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ సి చూద్దాము. స్టేట్మెంట్ సిలో ఏమి ఇచ్చారు? ద డిస్ప్లేస్మెంట్ మెథడ్ రిక్వైర్స్ టు సాటిస్ఫై ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఏ స్ట్రక్చర్. ఓకే, అండ్ ఈ డి స్టేట్మెంట్ నేను ఎందుకు తీసేశాననేది ఒకసారి చూద్దాము. డి స్టేట్మెంట్ చూద్దాము. ది డిస్ప్లేస్మెంట్ మెథడ్ రిక్వైర్స్ టు సాటిస్ఫై కంపాటిబిలిటీ అని చెప్పారు. డిస్ప్లేస్మెంట్ మెథడ్లో కంపాటిబిలిటీ వస్తుందా? రావట్లేదు కాబట్టి నేను స్టేట్మెంట్ డిని తీసేశాను. ఇప్పుడు స్టేట్మెంట్ సికి వస్తే సిలో మీకు ఏమి ఇచ్చారంటే ఇవన్నీ ఈ స్టేట్మెంట్ ఏ కానీ స్టేట్మెంట్ బి కానీ స్టేట్మెంట్ డి కానీ ఇవన్నీ కండిషన్కి సంబంధించినవి. ఇవన్నీ కండిషన్కి సంబంధించినవి. బట్ ఇక్కడ స్టేట్మెంట్ సిలో కండిషన్ అనేది ఇవ్వాల. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్, అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పారు. రైట్.
సో మనకి బేసిక్గా డిస్ప్లేస్మెంట్ మెథడ్లో మనకి చాలా మెథడ్స్ వస్తాయి, లైక్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కానీ, కానిస్ మెథడ్ కానీ, ఆర్ యూ కెన్ ఆల్సో టేక్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, రైట్. సో ఈ స్టేట్మెంట్లో క్లారిటీ లేదు కాబట్టి, ఈ స్టేట్మెంట్లో ఎందుకు క్లారిటీ లేదంటే డిస్ప్లేస్మెంట్ మెథడ్లో మనం ఏ మెథడ్ని తీసుకుంటాం అనేది ఇక్కడ క్లారిటీ లేదు. మీరు ఒకవేళ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ తీసుకున్నారనుకోండి, సో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో జనరల్గా మనము ఆ ఈక్వేషన్ రాయడానికి ఏం తీసుకుంటామంటే వి విల్ బి కన్సిడరింగ్ ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్స్. ఫోర్సెస్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండింటిని కన్సిడర్ చేస్తాం మనము ఇఫ్ ఇట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అంటే స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అవుతాయి, రైట్. బట్ ఇక్కడ మెథడ్ ఓన్లీ మీకు కండిషన్ అంటే మెథడ్ అనేది స్పెసిఫై చేయకుండా మీకు జస్ట్ మేజర్ మెథడ్ నేమ్ మాత్రమే ఇచ్చాడు. మేజర్ మెథడ్ నేమ్ అనేది డిస్ప్లేస్మెంట్ మెథడ్. ఓకే, ఆ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటే ఇట్ మే బి ఏ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్ ఇట్ మే బి ఏ కానిస్ మెథడ్, ఆర్ ఇట్ మే బి ఏ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్. కానీ ఈ కండిషన్ ప్రకారము ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది స్లోప్ డిఫ్లెక్షన్కి ఫుల్లీ వ్యాలిడ్ అవుతుందండి, రైట్. బట్ ఇఫ్ యూ అప్లై మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఆ కేసులో మీకు ఫోర్సెస్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు మీరు డిటర్మైన్ చేయలేరు కదా, రైట్. అదే మీరు వేరే ఏదైనా మెథడ్ అప్లై చేశారనుకోండి, లైక్ కానిస్ మెథడ్, అక్కడ కూడా మీరు రెండింటిని ఫైన్ చేయలేరు. కాబట్టి ఈ స్టేట్మెంట్లో క్లారిటీ లేదు. ఓకే, మరి ఎగ్జామినర్ ఏ ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎగ్జామినర్ ప్రాస్పెక్ట్లో మరి అది కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ మనకి ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ మీకు మెథడ్ మెన్షన్ చేశారు. ఆ మెథడ్లో స్లోప్ డిఫ్లెక్షన్ తీసుకుంటేనే అప్పుడు ఈ స్టేట్మెంట్ సి అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సో మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇది ఇచ్చారు, మరి వాళ్ళ కీ రిలీజ్ అయిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్, ఈ ఆప్షన్ సి అనేది 100% కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను, రైట్. సో యాజ్ పర్ ది స్టేట్మెంట్స్ బి అనేది 100% కరెక్ట్ అండి, బట్ సి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇక్కడ మనము ఏ ఆప్షన్ తీసుకోవాలంటే ఆప్షన్ బి తీసుకోవాలి, విచ్ ఇస్ బి అండ్ సి. ఓకే, బట్ ఫుల్లీ ఈ సి అనేది మనం 100% కరెక్ట్ అని చెప్పలేము, బట్ స్టేట్మెంట్ పరంగా తీసుకుంటే మనకి సి అనేది కరెక్ట్ వస్తుంది. బట్ ఫైనల్కి వచ్చిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్ వెదర్ స్టేట్మెంట్ సి ఈజ్ ఓకే ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్. ఎస్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇందులో ఏ ట్విస్ట్ లేవు, బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ బికాస్ యూ నీడ్ టు డిటర్మైన్ డిగ్రీ ఆఫ్ redundancy for degree of kinematic indeterminacy for different structure conditions. సో చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ ఏమి ఇచ్చారు, వన్ స్పాన్ బీమ్ ఫిక్స్డ్ అట్ బోత్ ది ఎండ్స్ ఇలా ఇచ్చారు, రైట్. సో ఈ స్ట్రక్చర్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుంది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0, అంటే డీకే ఈజ్ ఈక్వల్ ఎంత 0. అంటే మనకి ఏ అనేది 3తో మ్యాచ్ అవుతుంది. అక్కడ చూడండి, ఏ ఈజ్ గోయింగ్ టు మ్యాచ్ విత్ 3. సో ఏ అనేది 3తో మ్యాచ్ అయినప్పుడు ఈ ఆప్షన్ని తీసేయచ్చు, ఈ ఆప్షన్ని తీసేయచ్చు, మిగిలిన ఏంటి మరి 3 and 4. సో ఇంకోటి ఏదో ఒకటి మనం డిసైడ్ చేస్తే అప్పుడు ఇంకో ఆప్షన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో లెట్స్ సీ, ఇంకోటి ఏం తీసుకుందాము, బెటర్ వి విల్ టేక్ డి. ఆప్షన్ డి తీసుకోండి, అదే స్టేట్మెంట్ డి తీసుకుంటే స్టేట్మెంట్ డి ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ గివెన్ 1 story స్పేస్ ఫ్రేమ్ ఫిక్స్డ్ ఎట్ ఆల్ సపోర్ట్స్, ఈ విధంగా ఇచ్చారండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 డిస్ప్లేస్మెంట్, ఇక్కడ 3 డిస్ప్లేస్మెంట్, అంటే డీకే ఈజ్ ఈక్వల్ ఎంత 6 అవుతుంది, రైట్. బట్ ఇక్కడ క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చారు, నెగ్లెక్టింగ్ యాక్సియల్ స్ట్రెయిన్స్ అని ఇచ్చారు. కాబట్టి ఎన్ని యాక్సియల్ డిస్ప్లేస్మెంట్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ప్రతి మెంబర్లో ఒక యాక్సియల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు డీకే ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. మరి డీకే 3 అక్కడ దేంతో మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో డి ఈజ్ మ్యాచింగ్ విత్ 4th, డియా మనం తీసుకుంది 1 story స్పేస్. వెయిట్ ఇట్స్ స్పేస్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్స్ నాట్ అ ప్లేన్, రైట్. సో నేను ఇక్కడ ప్లేన్ తీసుకొని చూపించాను కదా, ఇట్స్ స్పేస్ అండి. యా, సో బెటర్ విల్ టేక్ స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ బి ఏమవుతుంది, 2 span కంటిన్యూస్ బీమ్ విత్ హింజ్డ్ ఎట్ ఆల్ సపోర్ట్స్ అని చెప్పారు కదా. 2 span కంటిన్యూస్ బీమ్, కంటిన్యూస్ బీమ్ అంటే ఈ విధంగా తీసుకోవచ్చు మనము. 2 span కంటిన్యూస్ బీమ్ విత్ హింజ్ సపోర్ట్స్. ఈ హింజ్ సపోర్ట్స్లో అట్లీస్ట్ ఒక సపోర్ట్ని మనము పిన్ సపోర్ట్ లాగా తీసుకొని మిగతాని రోలర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ ఎన్ని డెవలప్ అవుతాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే డీకే ఈజ్ ఈక్వల్ ఎంత 5. బట్ ఈ 5 అనేది బై కన్సిడరింగ్ యాక్సియల్ డిస్ప్లేస్మెంట్స్, కానీ ఇక్కడ ఏం అడిగాడు, వితౌట్ యాక్సియల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పారు కాబట్టి -2 తీసుకుంటే అప్పుడు డీకే అనేది ఏమవుతుంది 3 అవుతుంది. ఎందుకు -2 చేశాము, ఇక్కడ 2 members ఉన్నాయి, ప్రతి మెంబర్లో ఒక యాక్సియల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా, రైట్. సో ఇప్పుడు మ్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బి అనేది దేంతో మ్యాచ్ అవుతుంది, బి అనేది 4తో మ్యాచ్ అవుతుంది. ఎస్, ఐ గెస్ నౌ వీ మే ఆన్సర్ ది క్వశ్చన్. బి అనేది 4తో మ్యాచ్ అవుతుంది.
ఏ అనేది 3తో మ్యాచ్ అవ్వాలి, బి అనేది 4తో మ్యాచ్ అవ్వాలి. మరి అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? ఆన్సర్ అనేది 4 అవుతుంది. రైట్. ఇంకా మిగతాయి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిగతా అన్ని డిఫరెంట్ వేరు ఉన్నాయి కాబట్టి మిగతాయి చూడాల్సిన అవసరం లేదు. ఎనీవే ఇది స్పేస్ ఫ్రేమ్ అన్నారు కాబట్టి స్పేస్ ఫ్రేమ్లో ప్రతి రిజిడ్ జాయింట్ దగ్గర ఎన్ని డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి? మనము 6 డిస్ప్లేస్మెంట్స్ తీసుకోవాలి ఒకవేళ మీరు సాల్వ్ చేయాలనుకుంటే. రైట్. ఒకవేళ ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్తో మీకు ఆప్షన్ సెట్ అవ్వకపోతే అప్పుడు ఇంకోటి స్టేట్మెంట్ సిని కూడా మీరు తీసుకుంటే అప్పుడు ఏదో ఒక ఆప్షన్ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ స్పేస్ ఫ్రేమ్ తెలియకపోతే, రైట్, సో స్పేస్ ఫ్రేమ్ కేస్ని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. I'll just give you the solution for space frame also. So ఫిక్స్డ్ సపోర్ట్స్తో తీసుకుంటాము ఈ విధంగా. రైట్. సో స్పేస్ ఫ్రేమ్లో ప్రతి జాయింట్ దగ్గర మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే 6 నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో ఇక్కడ 6 డిస్ప్లేస్మెంట్స్, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6 అంటే డీకే ఈజ్ ఈక్వల్ ఎంత? 24 అన్నట్టు. రైట్. మరి 24 ఇక్కడ ఎక్కడ ఉంది ఆప్షన్? ఈ డి అనేది మ్యాచింగ్ విత్ 2, డి అనేది మ్యాచింగ్ విత్ 2. రైట్. సో ఫైనల్లీ యూ కెన్ చూస్ ఆప్షన్ 4. ఎస్. సో దిస్ అనదర్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ఇక్కడ ఏది ఇన్కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1 చూడండి. స్టేట్మెంట్ ఏలో ఏమి ఇచ్చారు? కాస్టిగ్లియానోస్ థీరమ్ డిఫ్లెక్షన్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. కాస్టిగ్లియానోస్ థీరమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ డిఫ్లెక్షన్స్. రైట్, అది కరెక్ట్. తర్వాత ఫ్లెక్సిబిలిటీ మెథడ్ అని చెప్పారు. ఫ్లెక్సిబిలిటీ మెథడ్ అనేది ఏ కేటగిరీ మెథడ్? అది దట్ ఈస్ అ కంపాటిబిలిటీ కేటగిరీ. కంపాటిబిలిటీ కేటగిరీలో ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయి? మెథడ్ ఆఫ్ కన్సిస్టెంట్ డిఫార్మేషన్ ఉంది, మనకి 3 మూమెంట్స్ థీరమ్ ఉంటాయి, చాలా ఉంటాయి. రైట్. సో మెథడ్ ఆఫ్ కన్సిస్టెంట్ డిఫార్మేషన్ ఇది కూడా కరెక్టే. రైట్. తర్వాత ఏమి ఇచ్చారు? స్టిఫ్నెస్ మెథడ్ అని చెప్పారు. స్టిఫ్నెస్ మెథడ్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ అని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. స్టిఫ్నెస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ కైనమాటిక్ ఇండిటర్మినసీ. ఓకే, ఇది మీకు తెలియలేదు అనుకోండి. లెట్స్ సీ అనదర్ వన్. బెట్టీస్ లా. జనరల్గా బెట్టీస్ థియరమ్ని మనము దేనికి యూజ్ చేస్తామంటే టు వెరిఫై ది డిఫ్లెక్షన్స్, అంటే ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ డిఫ్లెక్షన్. ఇది కూడా కరెక్ట్. అంటే డి కూడా కరెక్ట్ అండి. ఏ కరెక్ట్, బి కరెక్ట్ అండ్ డి కూడా కరెక్ట్. మరి ఇక్కడ రాంగ్ అనేది ఏంటిది? సి మాత్రమే. కాబట్టి యూ కెన్ చూస్ ఆప్షన్ 1. రైట్. ఎస్. సో దిస్ అనదర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ. ఎస్. సో ఇక్కడ ఏం ఇచ్చారు మీకు? ఫస్ట్ a 2-span continuous beam hinged at one end and roller at the other supports. A 2-span continuous beam అంటే ఈ విధంగా ఉంటుందండి. hinged at one end and roller at other ends అని చెప్పారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రైట్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో ఇది స్టేట్మెంట్ 1కి సంబంధించిన ఆన్సర్. స్టేట్మెంట్ 2కి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ a 2-span continuous beam ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ అదర్ 2 ఆర్ రోలర్స్ అని చెప్పారు. సో బి స్టేట్మెంట్కి సంబంధించింది ఇది. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ విల్ బి 2. రైట్. తర్వాత స్టేట్మెంట్ 3కి వచ్చేసరికి ఎ ఫిక్స్డ్ బీమ్ విత్ 2 ఇంటర్నల్ హింజెస్ అని చెప్పారు. ఫిక్స్డ్ బీమ్ ఇచ్చారు విత్ 2 ఇంటర్నల్ హింజెస్ ఈ విధంగా. రైట్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఏమవుతుందంటే 1 అవుతుంది ఇక్కడ కూడా. ఏ ఫిక్స్డ్ బీమ్ విత్ 2 ఇంటర్నల్ హింజెస్. రైట్. తర్వాత స్టేట్మెంట్ డి వచ్చేసరికి ఏ 1/1 స్టోరీ ఫిక్స్డ్ ఫ్రేమ్. 1/1 స్టోరీ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఎస్. ఈ కేసులో మీకు డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఏమవుతుందంటే 3 అవుతుంది. డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ. ఓకే, నేను డైరెక్ట్గా రాశానంటే మీకు బేసిక్స్ తెలుసు అని చెప్పేసి రాస్తున్నాను. ఎనీవే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రియాక్షన్స్, ఇక్కడ 1 రియాక్షన్, ఇక్కడ 1 రియాక్షన్. బేసిక్ ఫార్ములా ఏమవుతుంది మనకి? ds ఈజ్ ఈక్వల్ టు r - 3 కదా. రైట్. సో 4 - 3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 రియాక్షన్స్, ఇక్కడ 1 రియాక్షన్, ఇక్కడ 1 రియాక్షన్. సో మీకు ఆన్సర్ ఇది అవుతుంది. ఇట్ ఈస్ ds కదా, dk అని చెప్పేసి మెన్షన్ చేశాను. వీఆర్ టాకింగ్ అబౌట్ ds, రైట్? ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసరికి 3 అవుతుంది. ఇప్పుడు మనం అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం అడిగాడో ఒకసారి చూడండి. క్వశ్చన్లో ఏం అడిగాడో అది హైలైట్ చేసుకోండి. ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనం వాటిని ఎలా అరేంజ్ చేయాలంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ దేనికి వచ్చింది? ఇక్కడ హైయెస్ట్ డీకి వచ్చింది కదా.
హైయెస్ట్ డి వచ్చింది అంటే మనకు లాస్ట్లో డి అనేది ఉండాలండి, లాస్ట్లో మనకి డి అనేది ఉండాలి. సో ఎక్కడ ఉంది డి చూడండి, లాస్ట్లో డి ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది డి. ఓకే, సో అదే కరెక్ట్ అవుతుంది మనకి. ఓకేనా, ఎస్ డి తర్వాత మనకి బిలో 2 ఉంది కాబట్టి డి కంటే జస్ట్ ముందు మనకి బి ఉండాలి, రైట్. దాని తర్వాత ఇక్కడ ఏ అండ్ సికి ఆన్సర్ సేమ్ ఉంది కాబట్టి మీరు ఎలానా అరేంజ్ చేసుకోవచ్చు, అందుకే ఆప్షన్స్ని ఇలా సెట్ చేశారండి, రైట్. లేదంటే మీరు స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఏ కంటే సి స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంది, ఓకే, బట్ సి స్టెబిలిటీ అనేది తక్కువ ఉందండి. ఎందుకంటే ఇక్కడ 2 hinges ఫామ్ అయ్యాయి చూడండి, ఒకే ఫ్రేమ్లో 2 hinges ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మీకు లైక్ డెఫిషియన్సీ అనేది డైరెక్ట్గా లేదు, బట్ ఇండైరెక్ట్గా మీకు ఇందులో స్టెబిలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంది కంపేర్ టు ఏ కాబట్టి CABD, రైట్. సో యూ కెన్ చూస్ ఆప్షన్ 2, ఆప్షన్ 2ని తీసుకోవచ్చు, రైట్. ఎస్, సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ది కైనమాటిక్ ఇండిటర్మసీ ఆఫ్ ది ఫ్రేమ్ షోన్ బిలో. కైనమాటిక్ ఇండిటర్మసీ డిటర్మైన్ చేయాలి, రైట్. సో కైనమాటిక్ ఇండిటర్మసీ అంటే ఇక్కడ 3 డిస్ప్లేస్మెంట్స్, ఇక్కడ 3 డిస్ప్లేస్మెంట్స్. సో డీకే ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 6 అవుతుంది. కానీ 6 ఆప్షన్లో ఉందా, లేదు. అప్పుడు ఏం చేయాలి మరి, వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ యాక్సియల్ డిస్ప్లేస్మెంట్స్. ప్రతి మెంబర్కి ఒక యాక్సియల్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, -3 తీసుకుంటే అప్పుడు ఫైనల్ ఆన్సర్ డీకే ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3 అవుతుంది, రైట్. సో యూ కెన్ చూస్ ఆప్షన్ 4, రైట్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది RCC questions. So let us take first question. A beam is pre-stressed by a straight tendon carrying a pre-stressing load P at an eccentricity E towards the bottom direction of the beam, which matches the correct one of the beam. అంటే ఈ గివెన్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో మనము ఐడెంటిఫై చేయాలి. సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏలో డైరెక్ట్ స్ట్రెస్ contribution to resultant stress at the top fiber due to pre-stressing force, right. తర్వాత stress contribution to resultant stress at the bottom fiber due to live load, ఓకే, ఇది డ్యూ టు లైవ్ లోడ్, రైట్. సో అబోవ్ దాంట్లో లైవ్ లోడ్ ఏం మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ లైవ్ లోడ్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి హైలైట్ చేసుకోవాలి. తర్వాత ఏమి ఇచ్చారు, మ్యాక్సిమం స్ట్రెస్ డ్యూ టు ఎసెంట్రిసిటీ, మ్యాక్సిమం స్ట్రెస్ డ్యూ టు ఎసెంట్రిసిటీ. తర్వాత రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ ది బాటమ్ ఫైబర్. సో ఫస్ట్ మీరు రిలేషన్ రాసుకోవాలి, ఆ రిలేషన్ ప్రకారం మనము చెప్పచ్చు ఏది కరెక్ట్ అవుతుంది అనేది. సో ఇఫ్ యూ రైట్ ది రిలేషన్ ఫర్ ఫైబర్ స్ట్రెసెస్, ఓకే, బాటమ్ ఫైబర్ స్ట్రెస్ కానీ టాప్ ఫైబర్ స్ట్రెస్ కానీ రిలేషన్ తీసుకుంటే దట్ విల్ బి P/A ± P/E/Z. సో దిస్ ఈస్ ది రిజల్టెంట్ స్ట్రెస్ ఈక్వేషన్ ఆర్ విచ్ ఈస్ కాల్డ్ రిజల్టెంట్ స్ట్రెస్ ఈక్వేషన్ డ్యూ టు ఓన్లీ ప్రీస్ట్రెసింగ్ ఫోర్స్. ఆ ప్రీస్ట్రెసింగ్ ఫోర్స్లో మనం ఏమేమి కన్సిడర్ చేశాము, వన్ ఈజ్ డైరెక్ట్ ప్రీస్ట్రెసింగ్ ఫోర్స్ తీసుకున్నాము, అనదర్ వన్ ఈజ్ ఎసెంట్రిక్ ప్రీస్ట్రెస్ కూడా తీసుకున్నాము. అంటే ఇక్కడ మనకి ఎసెంట్రిక్ ప్రీస్ట్రెస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి నేను ఎసెంట్రిక్ ప్రీస్ట్రెస్తోనే ఈ ఈక్వేషన్ రాశాను. సో ఇందులో ఇప్పుడు ఏమవుతుందంటే మనము బాటమ్ ఫైబర్ స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, సిగ్మా బి, దట్ విల్ బి P/A + P ఇంటూ, జస్ట్ ఎ మూమెంట్, plus P/E/Z. So this is the formula to determine the bottom fiber stress due to pre-stress only. అది కూడా eccentric pre-stress. Due to eccentric pre-stress, bottom fiber stress is maximum. అంటే ఇక్కడ ఏమైంది, ఈ 2 స్ట్రెసెస్ని మనం ఏం చేశాము, విత్ ది సింబల్ పాజిటివ్ సింబల్తో మనం యాడ్ చేశాము కాబట్టి ఇట్ ఈజ్ అడిటివ్ అండి, ఓకే. రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అడిటివ్ అని చెప్పేసి తీసుకోవచ్చు, రైట్. సో అప్పుడు మనం ఏమి తీసుకోవచ్చు ఇక్కడ అంటే, yeah, anyway, let me write one more relation, that is due to eccentric pre-stress at bottom fiber, eccentric pre-stress at bottom fiber relation రాస్తున్నాను నేను. సో అదేమవుతుంది, సిగ్మా T ఈజ్ ఈక్వల్ టు P/A - P/E/Z. సో ఇందులో ఏమైందంటే ఇక్కడ ఈ 2 స్ట్రెసెస్ ఆర్ ఈ 2 టర్మ్స్ మధ్యలో మనం తీసుకున్న సింబల్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఈజ్ సబ్ట్రాక్టివ్ కదా, రైట్, మైనస్ ఈజ్ సబ్ట్రాక్టివ్, ఇజంట్ ఇట్. సో తర్వాత ఇఫ్ యూ రైట్ ది రిలేషన్ డ్యూ టు లైవ్ లోడ్ రాస్తే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, P/A ± P/E/Z -R + M/Z. ఓకే, సో ఈ M అనేది మూమెంట్ డ్యూ టు లైవ్ లోడ్. సో కాబట్టి ఇక్కడ నేను ML అని తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు ఇక్కడ బాటమ్ ఫైబర్ స్ట్రెస్ ఈక్వేషన్ తీసుకుంటే దట్ ఈస్ P/A +
P into E divided by Z minus ML by Z. రైట్. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ 2 టర్మ్స్ని మనము పాజిటివ్ సైన్తో తీసుకున్నాము, బట్ ఇదొకటి నెగిటివ్ సైన్తో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, ఎప్పుడు మ్యాక్సిమం వస్తుంది? ఇఫ్ ది సింబల్ ఈజ్ ప్లస్ బిట్వీన్ ది గివెన్ స్ట్రెసెస్. రైట్. సో ఇక్కడ ఇది మైనస్ సైన్తో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది ఏమయ్యే ఛాన్స్ ఉంది? మినిమం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, దట్ మే బికమ్ ఈవెన్ 0 ఆల్సో. ఓకే, బట్ మనకి రిజల్టెంట్ స్ట్రెస్ అనేది ఇక్కడ మినిమం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రైట్. సో కాబట్టి ఈ 2 అనేది అంటే B అనేది దేంతో మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది? మనకి ఇక్కడ మినిమం ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. సో B ఈజ్ గోయింగ్ టు మ్యాచ్ విత్ 1 అండి. B ఈజ్ గోయింగ్ టు మ్యాచ్ విత్ 1. రైట్. సో B 1తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే B అనేది 1తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనము డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇంకోటి ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్పాను? బాటమ్ ఫైబర్ స్ట్రెస్. ఇది కదా బాటమ్ ఫైబర్ స్ట్రెస్. బాటమ్ ఫైబర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఎందుకంటే అక్కడ సింబల్ అనేది ప్లస్ ఉంది కదా మనకి. రైట్. సో మరి బాటమ్ ఫైబర్లో స్ట్రెస్ అనేది ఏమవుతుంది? బాటమ్ ఫైబర్లో స్ట్రెస్ అనేది యాడ్ అయ్యి ఉంది కదా ఇక్కడ. రైట్. అంటే మనకి ఇక్కడ అడిటివ్తో ఉండాలండి. డి అనేది రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ బాటమ్ ఫైబర్ దట్ ఈస్ హ్యావింగ్ ఎ సింబల్ ప్లస్ సింబల్ కాబట్టి అడిటివ్. అంటే డి అనేది 3 ఉండాలి, B2 ఉండాలి, D3 ఉండాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి B1 అండ్ D3, B1 D3 తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ B2 ఉంది, D3 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా. రైట్. సో యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది కాబట్టి మీరు వేరే కూడా చెక్ చేసుకోవచ్చు. ఏని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏముంది? ఇక్కడ డైరెక్ట్ స్ట్రెస్ కంట్రిబ్యూషన్ టు రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ ది టాప్ ఫైబర్ డ్యూ టు ప్రీ స్ట్రెసింగ్ ఫోర్స్. టాప్ ఫైబర్లో స్ట్రెస్ ఏమవుతుందండి? టాప్ ఫైబర్లో చూడండి ఇక్కడ దిస్ వన్ ఈజ్ ఎ టాప్ ఫైబర్ స్ట్రెస్. ఏమవుతుంది అక్కడ? P/A మైనస్ P ఇంటూ E డివైడ్ బై Z. అంటే అక్కడ సింబల్ అనేది మనకి మైనస్ వచ్చింది కదా. మైనస్ అంటే ఏంటిది? అది మైనస్ అంటే సబ్ట్రాక్టివ్. రైట్. అంటే ఈ A అనేది 2తో మ్యాచ్ అవ్వాలి. మరి మిగిలింది ఏంటిది? 4 ఒకటే కదా, ఇజంట్ ఇట్? సో 4 ఒకటే మిగిలింది కదా. మరి 4 ఒకటే మిగిలింది కాబట్టి వాట్ యు టేక్? ఏమన్నాడు ఇక్కడ? మాక్సిమం స్ట్రెస్ డ్యూ టు ఎసెంట్రిసిటీ. మాక్సిమం స్ట్రెస్ డ్యూ టు ఎసెంట్రిసిటీ ఏమవుతుందండి? మాక్సిమం అవుతుంది. ఎక్కడది? బాటంలో మాక్సిమం అవుతుంది. టాప్లో ఏమవుతుంది? అది టాప్లో మినిమం అవుతుంది, లేదా టాప్లో కూడా 0 కావచ్చు. ఎందుకంటే టాప్ ఫైబర్ స్ట్రెస్కి మనకు అక్కడ సింబల్ మైనస్ ఉంది, బాటమ్ ఫైబర్ స్ట్రెస్కి మనకి సింబల్ అనేది ప్లస్ ఉంది అక్కడ. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ది మ్యాచ్ లిస్ట్. సో లిస్ట్ అనేది ఈ విధంగా మ్యాచ్ అవుతుంది. సో యాజ్ పర్ దిస్ మ్యాచింగ్ యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ 4. 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? ఆల్రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఈ క్వశ్చన్ కొంచెం ట్రికీ క్వశ్చన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ టౌ బీడీ వాల్యూ అండి. ఎనీవే లెట్ us read the data first. A beam is designed using M20 grade concrete and Fe415 steel అండి is used for the tension reinforcement. అంటే ఆ స్టీల్ని మనము టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ లాగా యూజ్ చేశామని చెప్తున్నాడు ఇక్కడ. రైట్. If the diameter of the main steel is 12 millimeter, what is the minimum value of the development length? LD డిటర్మైన్ చేయమని చెప్తున్నాడు. అది కూడా ఎక్కడ? సపోర్ట్ దగ్గర ఫైన్ చేయమని చెప్తున్నాడు. రైట్. సో వాట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ LD we have? That is sigma s into 5 divided by 4 times tau BD. లేదంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. 0.87 Fi into 5 divided by 4 times tau BD. This is what the basic relation. అండ్ ఈ బేసిక్ రిలేషన్ ఏ సిచ్యువేషన్లో మనం అప్లై చేయొచ్చు అంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ మైల్ స్టీల్ అండి. ఇది మైల్ స్టీల్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ టెన్షన్. ఫర్ మైల్ స్టీల్ ఇన్ టెన్షన్. ఫర్ మైల్ స్టీల్ ఇన్ టెన్షన్. రైట్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ ఏ స్టీల్ ఇచ్చారు? మైల్ స్టీల్ ఇచ్చారా? లేదు. మనకి ఇచ్చిన స్టీల్ ఏంటిది? HYSD బార్ కదా. మరి HYSD బార్లో అప్పుడు ఏమవుతుంది? టౌ బీడీ వాల్యూ ఫర్ HYSD బార్స్ ఇన్ టెన్షన్ టౌ బీడీని మనం ఏమని తీసుకోవాలంటే 60% ఇంక్రీజ్ చేసి తీసుకోవాలి మనము.
ఓకేనా. టౌ బీడీ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%, అంటే 1.6 టైమ్స్ టౌ బీడీ తీసుకోవాలి. రైట్, ఎస్. తర్వాత ఇక్కడ మీకు టౌ బీడీ కూడా క్వశ్చన్లో ఇవ్వలేదు. సో టౌ బీడీ వాల్యూని మీరు డిటర్మైన్ చేయాలి. ఇఫ్ యూ రిమెంబర్ ది రిలేషన్, సో బేసిక్గా టౌ బీడీ వాల్యూస్ని డైరెక్ట్గా టేబుల్లో ఇవ్వడం జరిగింది. అండ్ యూ నో దట్ టౌ బీడీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఓన్లీ. రైట్, సో ఈ టౌ బీడీ వాల్యూస్ స్టీల్ depending upon the grade of concrete, we can get the tau BD value which is 0.28 root over FCK. So ఇది basic formula, right? If you remember the value directly, then you can substitute. ఒకవేళ గుర్తు లేకపోతే ఈ రిలేషన్ యూజ్ చేసుకొని మనము డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, యా. సో ఇప్పుడు ఈ రిలేషన్లో మనము ఆ FCKని సబ్స్టిట్యూట్ చేస్తే, FCK ఈజ్ గివెన్ యాజ్ M20 అని ఇచ్చారు కదా, కాబట్టి 20 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే వాల్యూ 1.2 వస్తుంది అప్రాక్సిమేట్లీ. రైట్, సో ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ 20ని ఎలా తీసుకోవాలి వాల్యూ అంటే, స్క్వేర్ రూట్ 20, ఫస్ట్ స్క్వేర్ రూట్ని వదిలేండి, మీరు 20 కదా. సో ఈ 20 అనేది ఏ టర్మ్స్కి, అంటే ఏ న్యూమరిక్ టర్మ్స్కి మనకి స్క్వేర్కి దగ్గరలో ఉంటుందని చూసుకోవాలి. ఫస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది 4 స్క్వేర్ ఎంత అవుతుంది, 16 అవుతుంది. 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. రైట్, మరి ఈ వాల్యూ అనేది 16కి 25కి మధ్యలో ఉన్నట్టే కదా. రైట్, సో కాబట్టి మధ్యలో ఉండే వాల్యూ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు మనము, స్క్వేర్ రూట్ 16 ఉంటే మనం 4 తీసుకోవచ్చు డైరెక్ట్గా, స్క్వేర్ రూట్ 25 ఉంటే మనం 5 తీసుకోవచ్చు. రైట్, బట్ ఇది 20 కాబట్టి అప్రాక్సిమేట్లీ వాట్ యూ కెన్ టేక్ 4.5, అప్రాక్సిమేట్లీ 4.5 తీసుకోవచ్చు కదా, లేదంటే 4.6 తీసుకోండి అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఎక్కువ వేరియేషన్తో ఇచ్చారు. రైట్, సో అప్రాక్సిమేట్లీ మీరు ఎంత తీసుకోవచ్చు, ఎస్ అప్రాక్సిమేట్లీ నేను 4.6 తీసుకుంటానండి. 0.28 ఇంటూ 4.6 తీసుకుంటాను ఈ విధంగా. రైట్, లేదంటే 4.5 తీసుకోండి. రైట్, సో 4.5 ఇంటూ ఇది 0.28 కాబట్టి ఇంకా మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలంటే 0.3 అని తీసుకోండి. రైట్, నాట్ ఏ ప్రాబ్లం, ఇజంట్ ఇట్. సో సింప్లిఫై చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ వస్తుందండి 1.2 అనేది. రైట్, సో ఇప్పుడు మనకి ఎల్డీ కావాలి కాబట్టి ఎల్డీ ఈజ్ ఈక్వల్ టు 0.87 ఎఫ్ఐ ఎంత ఇచ్చారు, 415 ఇచ్చారు. రైట్, 0.87 ఇంటూ 415 ఇంటూ డయామీటర్ ఈజ్ గివెన్ 12 డివైడెడ్ బై 4 ఇంటూ టౌ బీడీ ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి, 1.6 టైమ్ టౌ బీడీ. ఎందుకంటే ఫర్ HISc బార్ టౌ బీడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%. ఇది కోడ్ చెప్పడం జరిగింది, అంటే ఇది కోడ్ ఇచ్చిన వాల్యూ అండి, మనం డైరెక్ట్గా తీసుకోవట్లేదు, మనం ఇంక్రీజ్ చేయట్లేదండి. యాజ్ పర్ కోడ్ ఫర్ HISd బార్స్ ఇన్ టెన్షన్ టౌ బీడీ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%. ఎస్, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది టెన్షన్లో ఉందని మాకు ఎలా అర్థమవుతుంది, టెన్షన్లో ఉందని ఎలా అర్థమవుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, బీమ్ అని చెప్పారు. బీమ్ ఈజ్ ఏ టెన్షన్ మెంబర్ కదా, బీమ్ కంప్రెషన్ మెంబర్ కాదు కదా. కంప్రెషన్ మెంబర్ అంటే కాలం అవుతుంది కదా, ఇజంట్ ఇట్. సో కాలంలో మనకి టౌ బీడీ వేరే, అంటే టౌ బీడీ వాల్యూస్ వేరుంటాయి అండ్ బీమ్కి టౌ బీడీ వాల్యూస్ వేరుంటాయి. రైట్, సో కాబట్టి ఐ హ్యావ్ ఇంక్రీజ్ టౌ బీడీ బై 60%. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గెటింగ్ టౌ బీడీ యాజ్ 1.6 టైమ్స్ టౌ బీడీ. సో అప్పుడు ఇదేమవుతుంది, 1.6 ఇంటూ టౌ బీడీ ఎంత వచ్చింది, 1.2 వచ్చింది కదా. ఎస్, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ 564 millimeters అప్రాక్సిమేట్లీ. 564 millimeters అప్రాక్సిమేట్లీ వస్తుంది మీకు. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుంది, అంటే మీరు ఇది సింప్లిఫై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ నీడ్ టు టేక్ అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుంటేనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. రైట్, సో ఎలా క్యాన్సిల్ చేస్తారంటే, ఇప్పుడు ఇది 415 ఉంది కదా, దీన్ని నేను 416 అనుకుంటే ఇప్పుడు ఈ 4తో నేను అక్కడ క్యాన్సిల్ చేస్తే ఈజీగా మనకి వితౌట్ డెసిమల్ ప్లేసెస్తో ఆన్సర్ వస్తాయి. అండ్ ఇది 1.2 అండ్ ఇది 12 కదా, సో ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటే న్యూమరేటర్లో మనకి 10 వస్తుంది. రైట్, సో ఎప్పుడైనా మీరు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, అది కూడా అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. ఏదైతే మీరు క్యాన్సిల్ చేస్తున్నారో వాటిని ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకుంటే దెన్ యూ కెన్ గెట్ ది ఆన్సర్ అప్రాక్సిమేట్లీ వెరీ క్విక్లీ. రైట్, సో ఈ క్వశ్చన్కి అయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఆల్రైట్, సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. బేసిక్గా మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ గివెన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే చూడండి, అకార్డింగ్ టు IS 1262/2019, the relationship between target mean compressive strength FT and characteristic compressive strength FCK of concrete is. Okay, so basically మనకి
ఎఫ్సీకే అనేది ఏమవుతుందంటే ఎఫ్సీకే కానీ లేదంటే మీరు జస్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఓకేనా, కంప్రెసివ్ స్ట్రెంత్ తీసుకుంటే లేదా క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ తీసుకుంటే దట్ విల్ బి మీన్ స్ట్రెంత్ మైనస్ కే ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈస్ ది రిలేషన్, ఇదండి బేసిక్ రిలేషన్ ఫర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్. ఇది స్ట్రెంత్కి సంబంధించింది. సిమిలర్లీ మీరు క్యారెక్టరిస్టిక్ లోడ్ కూడా రాయొచ్చండి, ఇది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్కి సంబంధించింది రైట్. సో ఇందులో మీకు అడిగింది ఏంటిది, బేసిక్గా మీకు మీన్ స్ట్రెంత్ అడిగారు కదా, మీన్ స్ట్రెంత్ అంటే ఏమవుతుంది, ఎఫ్టీ అవుతుంది కదా. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఏమవుతుంది, ఎఫ్సీకే ప్లస్ కే టైమ్స్ ఎస్ అవుతుంది రైట్. సో ఇక్కడ కే అనేది ఏమవుతుందంటే 1.65 అవుతుంది ఫర్ కే అనేది 1.65 ఫర్ 95% ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. ఫర్ 95% ప్రాబబిలిటీకి కే అనేది యూ హ్యావ్ టు టేక్ 1.65. For 95% probability, K is probability factor. ఓకే, సో ఆ K probability factor అనేది మీరు 1.65 తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని 1.65తో మనం రీప్లేస్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది రైట్. ఎస్, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, ఆప్షన్ 3కి ఆప్షన్ 4కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఓన్లీ ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, బట్ ఇక్కడ 1.65 బదులు మీకు 0.65 అని ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మైట్ హావ్ డన్ ది మిస్టేక్ బై చూసింగ్ ఆప్షన్ 3. ఓకే, బట్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది రైట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది లిటిల్ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఓకే, సో మీకు ఇందులో స్టేట్మెంట్ని మనము అంటే స్టేట్మెంట్ రీచ్ చేసిన తర్వాత లైక్ ఎలా ఎలిమినేట్ చేయాలనో, లైక్ టర్మ్స్ని లేదంటే ఆప్షన్స్ని లేదా స్టేట్మెంట్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో మీకు తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో ఒకసారి చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ IS 456-2000 కోడ్ రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ది స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ M15 కాంక్రీట్ ఈజ్ 4 Nm/mm² ఇన్ కేస్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్. ఓకే, యా, తర్వాత a minimum 2 samples should be tested for 15 m³ of concrete. 15 m³ అండి, 15 m³ వేరు, M15 వేరు, ఇది M15 కాదు 15 m³ అని చెప్పాడు రైట్. తర్వాత ఏముంది ఇక్కడ, బేసిక్ వాల్యూస్ ఆఫ్ స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో ఫర్ క్యాంటిలివర్ ఈజ్ 7 అని చెప్పారు వెన్ స్పాన్ ఈజ్ అప్ టు 10 మీటర్ రైట్. తర్వాత ఆప్షన్ డి, అదే స్టేట్మెంట్ డి ఏమి ఇచ్చారు, డిజైన్ బాండ్ స్ట్రెస్ అంటే టౌ బీడీ అండి, టౌ బీడీ ఫర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M35 ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్ ప్రకారం 1.5 అని చెప్పారు. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ మెన్షన్డ్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, దీన్ని హైలైట్ చేసుకోవాలి, ఇన్కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి దీన్ని హైలైట్ చేసుకోండి. ఇన్కరెక్ట్ అంటే మనం చూస్ చేయాల్సింది రాంగ్ స్టేట్మెంట్స్ని చూస్ చేయాలి. సో లెట్స్ సీ విచ్ ఆర్ ది రాంగ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మీరు తీసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ టేబుల్ తీసుకుంటే, స్టాండర్డ్ డీవియేషన్ టేబుల్లో ఒకవేళ మీకు ఇచ్చిన వాల్యూ M10 అండ్ M15 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే 3.5 MPa అంటే Nm/mm², ఇంత తీసుకోవాలి రైట్, ఇంత తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చారు, మరి 4 కరెక్ట్ కాదు కదా, ఇజంట్ ఇట్, 4 ఈజ్ నాట్ కరెక్ట్. సో అప్పుడు మనము ఆప్షన్ ఏని మనం రాంగ్ అని తీసుకోవచ్చు, అంటే స్టేట్మెంట్ ఏని మనం రాంగ్ అని తీసుకోవచ్చు, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు, అవునా కదా. ఎస్, తర్వాత ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ బి, ఏ మినిమం 2 samples షుడ్ బి టెస్టెడ్ ఫర్ M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. మనకు తెలియదు ఓకే, అంటే ఎంత క్యూబిక్ మీటర్ కాంక్రీట్ ఉంటే ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి. ఓకే, శాంపిల్స్ వేరు అండ్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వేరు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అని మీరు తీసుకోవద్దు, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అని చెప్పారు, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ రైట్. సో ఈచ్ శాంపిల్ విల్ హ్యావ్ మినిమం నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ 3. ప్రతి శాంపిల్కి మినిమం మనం 3 క్యూబ్స్ తీసుకోవాలి, బట్ ఇక్కడ క్యూబ్ సంబంధించింది కాదు కాబట్టి చాలామంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది రైట్. సో ఈ స్టేట్మెంట్ గురించి మనకు ఐడియా లేదు కాబట్టి వదిలేయండి ఓకేనా. తర్వాత మీరు స్టేట్మెంట్ 3 చూడండి, ఇక్కడ సి చూడండి, సిలో ఏమి ఇచ్చారు, బేసిక్ వాల్యూస్ ఆఫ్ స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో ఫర్ క్యాంటిలివర్ బీమ్ ఈజ్ అప్ టు 10 మీటర్ ఉన్నప్పుడు 7 ఉండాలని చెప్పాడు, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, అది కరెక్టే అండి. L/D రేషియో అప్ టు స్పాన్ అంటే స్పాన్ లెంత్ అనేది
స్పాన్ లెంత్ అన్ని 10 మీటర్ వరకు ఉందనుకోండి, అప్పుడు L/D రేషియో క్యాంటిలివర్కి ఎంత తీసుకోవాలంటే 7 తీసుకోవాలి. ఇది క్యాంటిలివర్కి స్పాన్ L/D రేషియో అనేది 7 తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఓకే, ఇది కరెక్ట్. అంటే మనకి సితో ఉండే ఆప్షన్ ఇక్కడ తీసుకోవద్దు మనము. ఓకేనా? సో సితో ఏమేమి ఉన్నాయి చూడండి, ఇది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇజంట్ ఇట్. ఇంకేముంది, మనం తీసుకోవాల్సింది ఏతో ఉండాలి. మన ఆన్సర్ అనేది ఏతో ఉండాలి కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇజంట్ ఇట్. సో మన ఆన్సర్ అనేది ఇప్పుడు 1 కానీ 3 కానీ కావాలి. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ కావాలి. సో చూద్దాం ఒకసారి. ఎస్, డి చూడండి. డీలో ఏం చెప్పారంటే డిజైన్ బాండ్ స్ట్రెస్ ఫర్ M35 కాంక్రీట్. ఇందాకే మీకు చెప్పాను M35 అంటే నార్మల్గా మీకు ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చినా కూడా మీరు డిజైన్ బాండ్ స్ట్రెంత్ని ఎలా డిటర్మైన్ చేయాలనేది రిలేషన్తో చెప్పాను. ఇది రిలేషన్ అండి. దిస్ వాట్ ది రిలేషన్. టౌ బీడీ ఈజ్ ఈక్వల్ టు 0.28 √/FCK, రైట్? సో ఇక్కడ మీరు M35ని సబ్స్టిట్యూట్ చేస్తే 35కి మీకు ఎగ్జాక్ట్లీ స్క్వేర్ రూట్ √/35 మీకు వాల్యూ తెలిస్తే ఓకే, తెలియకపోతే నియరెస్ట్ రూట్ లేదా నియరెస్ట్ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో 0.28 √/35. 35 అంటే దీన్ని నేను అప్రాక్సిమేట్లీ 36 అని తీసుకుంటే అప్పుడు నాకు √/36 వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది కదా, ఇజంట్ ఇట్. సో కాబట్టి 0.28 × 6 అని ఇలా తీసుకోండి అప్రాక్సిమేట్లీ రావడానికండి, రైట్? సో 6తో మల్టిప్లై చేసుకోండి మరి. సో 6తో మల్టిప్లై చేసుకుంటే ఇది 48. సో 4, 6 2s 12 అండ్ ఈ 4ని యాడ్ చేస్తే 16 కదా. సో మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 1.68 వస్తుంది, 1.68. సో ఎగ్జాక్ట్లీ మీకు వాల్యూ కావాలంటే 1.65 వస్తుందండి. ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసరికి 1.65, బట్ అప్రాక్సిమేట్ వాల్యూ కావాలనుకుంటే మీరు 1.68 తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇచ్చాడా ఆప్షన్ స్టేట్మెంట్ డీలో ఇచ్చాడా మరి ఈ వాల్యూ? స్టేట్మెంట్ డీలో ఇచ్చాడా? ఇవ్వలేదు. స్టేట్మెంట్ డీలో ఏమని ఇచ్చారు? 1.5 అని మెన్షన్ చేశారు. అంటే స్టేట్మెంట్ డి కూడా రాంగ్, అంటే స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ డి రాంగ్. ఇప్పుడు ఆప్షన్ చూడండి, ఎందుకంటే ఇది మనకు తెలియదు, ఇంకా దీని మీద మనకు అవగాహన లేదు కాబట్టి బెటర్ యు చెక్ విత్ ది ఆప్షన్స్, రైట్? సో అలా ఆప్షన్స్ తీసుకుంటే మనకి డి రాంగ్ ఉండాలి, ఏ రాంగ్ ఉండాలి. డి రాంగ్ ఉండాలి, ఏ రాంగ్ ఉండాలంటే యూ హ్యావ్ టు చూస్ స్టేట్మెంట్ 3, ఆప్షన్ 3 ఒకటి మనకు తీసుకోవాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్ ఏ కూడా తీసుకునే ఆప్షన్ అంటే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎలా ఎలిమినేట్ చేయాలో చూపించాను. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ పైన మీకు లైక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఆన్ ది స్టేట్మెంట్ బి, దెన్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ది ఆప్షన్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు చూస్ వన్ ఆప్షన్, రైట్? బట్ యాజ్ పర్ ది గివెన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ 2 నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఈస్ కరెక్ట్ అండి, రైట్? సో దిస్ ఇస్ రిగార్డింగ్ 91th క్వశ్చన్. Okay, we'll see next question. What is the anchorage length of D diameter Fe415 bars in M30 concrete column? ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది కాలమ్కి సంబంధించింది, కాలమ్. ఓకే, సో సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనము ప్రీవియస్గా కూడా చూసాము, అంటే డిటర్మినేషన్ ఆఫ్ యాంకరేజ్ లెంత్ ఆర్ డెవలప్మెంట్ లెంత్. బట్ అక్కడ మనం బీమ్లో తీసుకున్నాము, బట్ ఇది కాలమ్కి సంబంధించింది, రైట్? So again same relation. So what is the relation for LD? LD is equal to sigma s into 5 divided by 4 times tau BD. So ఇది ఎప్పుడు తీసుకోవాలని చెప్పాను? When you have given a steel called mild steel which is used in a tension or which is used in a beam. ఫర్ మైల్డ్ స్టీల్ ఇన్ టెన్షన్ ఉన్నప్పుడు ఈ వాల్యూ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చింది మైల్డ్ స్టీల్ కాదు కదా, ఇక్కడ ఇచ్చింది ఏంటిది? Fe415 అంటే ఇట్ ఈస్ ఎ HYSD బార్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ అ కాలమ్. కాలమ్ అనేది కంప్రెషన్ మెంబర్ కదా, రైట్? సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే టౌ బీడీ అనేది ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 2 times ఆఫ్ టౌ బీడీ. 2 times ఆఫ్ టౌ బీడీ తీసుకోవాలి. ఈ 2 times అనేది ఎలా వస్తుందంటే బై increasing tau BD value by 65% as well as 25%. 65% increase, 60%, I'm extremely sorry, 60% ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా 25% ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే 60% ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? 1.6 అవుతుంది అండ్ 25% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 1.25 అవుతుంది. సో ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుందండి, రైట్? ఈ వాల్యూ వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడైతే టౌ బీడీ కనిపిస్తుందో ఆ టౌ బీడీ ప్లేస్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటంటే 2 times టౌ బీడీ తీసుకోవాలి.
ఎస్, దిస్ ఇస్ వాట్ ది రిలేషన్ విచ్ యూ హ్యావ్ టు యూజ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే, ఈ రిలేషన్ నేను మోడిఫై చేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మీరు, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ది గివెన్ వాల్యూస్. సో ఈ సిగ్మా ఎస్ బదులు ఏమి ఇచ్చారు మీకు అక్కడ 0.75 ఇంటూ ఎఫ్ఐ ఇచ్చారు 415 ఇంటూ డయామీటర్ ఆఫ్ స్టీల్ ఈజ్ టేకెన్ యాజ్ అ డి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఉంది కాబట్టి డి అని తీసుకోండి, డివైడెడ్ బై 4 ఇంటూ 2 ఇంటూ టౌ బీడీ. ఎస్, హౌ అబౌట్ టౌ బీడీ? ఇక్కడ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M30 ఇచ్చారు కదా, సో M30 ఇచ్చినప్పుడు వాట్ ఇస్ ద రిలేషన్ ఫర్ టౌ బీడీ? డూ యూ రిమెంబర్ రిలేషన్ ఆఫ్ టౌ బీడీ? ఎస్, సో టౌ బీడీ రిలేషన్ 0.28 టైమ్స్ రూట్ ఓవర్ ఎఫ్సీకే. సో అక్కడ మీరు M30 ఇచ్చారు కాబట్టి 13 అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు 1.5 వస్తుందండి. రైట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్రాక్సిమేట్లీ విల్ బి గెటింగ్ 1.5 మెగాపాస్కల్. నేను అప్రాక్సిమేట్ వాల్యూనే తీసుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ 1.5ని మల్టిప్లై చేశారనుకోండి, దెన్ యూ విల్ బి గెటింగ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ ఈస్ 25.9 డి. అక్కడ 94 ఇచ్చారు కదా, యా 25.94 డి. సో యూ కెన్ చూస్ ఆప్షన్ 4. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రైట్, సో ఈ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ డెవలప్మెంట్ లెంత్ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో మీరు కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే అది కూడా డెసిమల్ ప్లేసెస్లో ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మే కమిట్ అ మిస్టేక్. రైట్, సో మిస్టేక్ చేయకుండా మీరు ఆన్సర్ చేయగలిగితే అంటే లైక్ అప్రాక్సిమేట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు ఆప్షన్ 4ని. రైట్, ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ గివెన్? M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ గివెన్ కదా. ఎస్, సో బేసిక్గా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, బట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్గా మనకి ఇక్కడ మిక్స్ అంటే లైక్ నామినల్ మిక్స్ అనేది అప్ టు M20 వరకు మాత్రమే ఉంటుంది. M20 అబోవ్ మనం నామినల్ మిక్స్ యూజ్ చేయము. రైట్, బట్ అప్ టు M25 వరకు మీరు ఆన్సర్స్ అంటే లైక్ ఆ ప్రపోర్షన్స్ని ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, సో ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఇది ఈవెన్ నెంబరు, ఇది ఆడ్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వచ్చాయంటే మీకు అక్కడ ప్రపోర్షన్స్ అనేది ఆడ్ నెంబర్స్లో వస్తాయండి. ప్రపోర్షన్స్ ఆడ్ నెంబర్స్లో వస్తాయి. 1:3:6 అంటే ప్రపోర్షన్ ఆడ్ నెంబర్ అంటే ఈ ఎగ్జాక్ట్లీ ఈ మధ్యలో వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మధ్యలోది. రైట్, అదే ఇప్పుడు ఇది ఇక్కడ ఏముంది M15 కదా, సో M15 కాబట్టి ఈ మధ్యలో వాల్యూ మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వస్తాయి ఈ విధంగా. రైట్, తర్వాత M20 అనేది ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ M10 కదా, సారీ 2 టైమ్స్ ఆఫ్ M10 కదా, ఇజంట్ ఇట్? లేదంటే M10 అనేది హాఫ్ ఆఫ్ M20 కాబట్టి మనకి ఇక్కడ వాల్యూస్ అనేది హాఫ్ అవుతాయి. అది కూడా ఏది హాఫ్ అవుతుందంటే ఈ ఫస్ట్ది ఏంటిది, ఇది సిమెంట్ ప్రపోర్షన్స్ కదా. సో ఈ సిమెంట్ ప్రపోర్షన్ అనేది చేంజ్ అవ్వదు, మనకి ఏ ప్రపోర్షన్ చేంజ్ అవుతుంది, అగ్రిగేట్ ప్రపోర్షన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. రైట్, సో ఇది ఏమవుతుంది, దీనికి హాఫ్ తీసుకోవాలంటే అప్పుడు ఈ విధంగా అవుతుందండి. ఓకే, 1:1.5:3 అన్నట్టు. అదే M25కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 1:1:2 ఈ విధంగా తీసుకోవచ్చు మీరు. ఓకే, బేసిక్ అయితే మీకు కోడ్ ఈ M25కి ఈ ప్రపోర్షన్స్ని లైక్ సజెస్ట్ చేయలేదు. మనము ఈ విధంగా ఈ 3 గ్రేడ్స్కి ఏ విధంగా అయితే మనం రాస్తున్నామో ఆ బేసిస్తో మనము M25 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, యూ కెన్ ఆన్సర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి యూ కెన్ చూస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది రైట్ చాయిస్ అవుతుంది. రైట్, లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. Yes, so these are the questions. Now we will take DSS questions, design of steel structure questions. First question, consider the following statements from IS 800-2007. Yes, so first statement ఏమని ఇచ్చారంటే the maximum value of effective slenderness ratio for compression flange of a beam against lateral twisting or buckling. So that is a 300. రైట్, సో ఇది కరెక్ట్ అండి. ఓకే, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. రైట్, సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏతో ఉండే ఆప్షన్స్ని మనము చూసుకొని మిగతా ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో బి స్టేట్మెంట్ అంటే బి అండ్ సితో ఉండేది కరెక్ట్ కాదు, బి అండ్ డితో ఉండేది కూడా కరెక్ట్ కాదు, అంటే మనకి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, అండ్ మనకి ఇక్కడ అడిగింది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఇది హైలైట్ చేసుకోవాలి. రైట్, సో మనకి ఇక్కడ అడిగింది హైలైట్ అంటే మనకి కరెక్ట్ స్టేట్మెంట్ మనం చూస్ చేయాలి కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఏ అనేది ఉండాలి. రైట్, అంటే మన ఆన్సర్ అనేది ఏ అండ్ సి అని కావచ్చు, లేదంటే ఏ అండ్ బి అని కావచ్చు. రైట్, సో కాబట్టి వీ విల్ ఎలిమినేట్ వన్ ఆప్షన్ అమాంగ్ దీస్ టూ సో దట్ వీ విల్ బి గెటింగ్ అన్ ఆన్సర్. రైట్, సో కాబట్టి
నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూడండి. స్టేట్మెంట్ బిలో ఏమి ఇచ్చారు? ది పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ డెడ్ లోడ్, లైవ్ లోడ్, క్రెయిన్ లోడ్. ఇది గుర్తుపెట్టుకోండి, క్రెయిన్ లోడ్, ఇక్కడ ఎక్స్ట్రా క్రెయిన్ అనేది యాడ్ చేశాడు. క్రెయిన్ లోడ్ అండ్ విండ్ లోడ్ అండర్ ది లిమిట్ సెట్ ఆఫ్ సర్వీసిబిలిటీ 1 అని చెప్పారు. దీన్ని కూడా హైలైట్ చేసుకోండి. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అక్కడ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు డెడ్ లోడ్కి 1 వస్తుందండి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. బట్ లైవ్ లోడ్ అండ్ విండ్ ఆర్ ఎర్త్క్వేక్ తీసుకుంటే వాటికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 0.8 అవుతుంది. రైట్. సో ఇక్కడ ఏం ఇచ్చారు? డైరెక్ట్గా మీకు 1 ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అంటే మనకి స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ కాదు. మరి ఇక్కడ స్టేట్మెంట్ బి కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదన్నట్టే కదా, ఇదంటే ఇట్. చూడండి, అప్పుడు దీన్ని కూడా మనం తీసేయచ్చు కదా, ఏ అండ్ బిని కూడా మనం తీసేయచ్చు. మరి మిగిలింది ఏంటిది? ఒకటే కదా, ఏ అండ్ సి. రైట్. బట్ ఈ క్వశ్చన్కి ఏ అండ్ సి కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. ఓకేనా? సో అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ సిలో ఏమి ఇచ్చారు మీకు? ఇక్కడ ది పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ రెసిస్టెన్స్ ఆఫ్ మెంబర్ డ్యూ టు బక్లింగ్. ఓకే. సో మనకి ఇక్కడ 3 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి అల్టిమేట్ క్రైటీరియా, ఇంకోటి బక్లింగ్ క్రైటీరియా అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈల్డింగ్ క్రైటీరియా. రైట్. సో ఈల్డింగ్ కానీ, లెట్ మీ చేంజ్ ది మార్కర్, ఈల్డింగ్ ఆర్ బక్లింగ్ ఈ 2 సిచ్యువేషన్లో మనము తీసుకోవాల్సిన పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ని గామా ఎం నాట్తో డినోట్ చేస్తాము అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1.10. రైట్. అదే ఇప్పుడు మీరు అల్టిమేట్ కండిషన్ తీసుకుంటే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది గామా M1. ఈ గామా M1 ఎంత అవుతుందంటే 1.25 అవుతుంది. ఈ 1.25 అనేది అండర్ అల్టిమేట్ కండిషన్. కానీ ఇక్కడ అల్టిమేట్ ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి ఆప్షన్ సి అంటే స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ కాదు. ఇజంట్ ఇట్? స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ కాదు. ఓకే. తర్వాత మరి స్టేట్మెంట్ డి ఏమి ఇచ్చారు? ది డిజైన్ స్ట్రెంగ్త్ ఫర్ బోల్టెడ్ కనెక్షన్స్ డ్యూ టు బ్లాక్ షియర్ ఫెయిల్యూర్ రిక్వైర్స్ ఓన్లీ నెట్ ఏరియాస్. ఓకే. సో నార్మల్గా మనము బ్లాక్ షియర్ ఫెయిల్యూర్ డిటర్మైన్ చేసేటప్పుడు మనము లైక్ ఏరియాస్ తీసుకుంటాం మనము, ఇజంట్ ఇట్? అండ్ ఆ ఏరియా కూడా ఏది తీసుకోవాలి మనము? వీ కెన్ టేక్ నెట్ ఏరియా. రైట్. నెట్ ఏరియా ఎందుకు తీసుకోవాలంటే మనం అక్కడ లైక్ బ్లాక్ షియర్ ఫెయిల్యూర్ అనేది డ్యూ టు హోల్స్ కదా, isn't it? As there are holes present in a plate and because of that you can see there is a block shear failure. So while taking the area, while estimating the load carrying capacity, you have to take the area. Okay na? So ఆ ఏరియాలో మనం తీసుకోవాల్సింది నెట్ ఏరియా. అంటే మనం తీసుకుంటే ఈ స్టేట్మెంట్ డి అనేది కరెక్ట్ అవుతుందండి. స్టేట్మెంట్ డి కరెక్ట్ అవుతుంది అంటే మనకి ఏం కరెక్ట్ కావాలి? ఏ అండ్ డి అనేది కరెక్ట్ కావాలి. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఏ అండ్ డి ఎక్కడ లేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ పైన మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా ఫర్గెట్ అబౌట్ వాట్ ఆన్సర్ యూ గేవ్, బట్ యూ కెన్ రేజ్ యువర్ ఆబ్జెక్షన్స్ ఆన్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ పైన మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ డి కరెక్ట్ కావాలి, ఏ కరెక్ట్ కావాలి, బట్ ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఏ అండ్ డి అనేది లేదు. ఓకే. బట్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనము ఈ ఆప్షన్ ఏని కరెక్ట్ అని కూడా మనం చెప్పలేం కదా, ఇజంట్ ఇట్? డి లేదు కాబట్టి ఏ అండ్ సి కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే సి అనేది కంప్లీట్లీ రాంగ్. అది సి స్టేట్మెంట్ అసలు కరెక్ట్ కాదు. రైట్. సో ఈ క్వశ్చన్కి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్కి నో ఆన్సర్, నో ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు మ్యాచ్, నో ఆప్షన్. రైట్. మీరు ఏ ఆన్సర్ రాసినా కూడా ఇక్కడ కరెక్ట్ కావట్లేదు, అన్నీ రాంగ్ ఉన్నాయి కాబట్టి దిస్ క్వశ్చన్ హ్యాస్ నో కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో యూ కెన్ ఆబ్జెక్షన్స్ మీరు రేజ్ చేయొచ్చు. ఓకే. యా. తర్వాత ఎస్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్లో అడిగిన క్వశ్చన్ చాలా తక్కువ, అందులోనూ ఇచ్చిన క్వశ్చన్స్ కొంచెం తికమక పెట్టే క్వశ్చన్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ చూశారు కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ నాట్ సాల్వ్డ్ వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్. ఒకవేళ మీరు సాల్వ్ చేయాలనుకుంటే చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలంటే లైక్ ఇచ్చిన ఎగ్జామ్లో మీకు చివరిలో టైం మిగిలితే ఇలాంటి క్వశ్చన్స్ని ట్రై చేయండి, బట్ బిగినింగ్లో ట్రై చేయదు. బిగినింగ్లో ట్రై చేస్తే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందండి ఇలాంటి క్వశ్చన్స్కి. రైట్. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ మినిమం మీరు ఎంత ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసినా మినిమం 3 to 4 minutes టైం అనేది పడుతుందండి. కాబట్టి ఆ 3 to 4 minutes టైంలో మీరు ఆన్ అండ్ యావరేజ్ మీరు 2 అదర్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు మీరు ఈ క్వశ్చన్ తీసుకునే బదులు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మీరు బిగినింగ్లో అసలు తీసుకోవద్దు. ఓకే. జస్ట్ మీకు ఇది కనిపించింది అనుకోండి, దీన్ని రీడ్ చేయకుండా మీరు స్కిప్ చేసి మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. రైట్. ఎస్. ఆల్రైట్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి నేను ఫస్ట్ ఇక్కడ మీకు లైక్ ఫెయిల్యూర్ అనేది అలాంగ్ ఏ ప్లేన్తో ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఫస్ట్ నేను లొకేట్ చేస్తాను. రైట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్? ఇది
లైక్ బోల్స్ని మనము ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనము అరేంజ్ చేస్తాం కదా. సో దేర్ ఆర్ మెయిన్లీ like 2 patterns. One is called a zigzag pattern, another one is called chain pattern. Zigzag pattern or staggered pattern, and second one is chain pattern. So ఇది chain pattern కాదు ఇది, బట్ ఇది కాంబినేషన్లో వస్తుంది మీకు. సో ఎలా అనేది చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ప్లేట్ అనేది అంటే లైక్ వెన్ దెర్ ఈస్ ఏ లోడ్ అప్లైడ్ ఆన్ ది ప్లేట్. సో లోడ్ ఇలా మీరు అప్లై చేసినప్పుడు ఈ ప్లేట్ అనేది ఎలా ఫెయిల్ అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ బోల్స్ అనేది చూడండి ఒకసారి. ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఇలా వెళ్ళొచ్చు, రైట్. ఫెయిల్యూర్ ప్లేన్ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఫెయిల్యూర్ ప్లేన్ మే ఆల్సో పాస్ లైక్ దిస్, ఇలా వెళ్ళచ్చు, లేదంటే ఇది ఇలా కూడా వెళ్ళచ్చు, ఇలా కూడా వెళ్ళచ్చు, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని నంబర్స్ ఇవ్వాలి ఇక్కడ, హౌ ది ఫెయిల్యూర్ ఈస్ టేకింగ్ ప్లేస్ అనేది, సో దట్ యూ మే అండర్స్టాండ్. ఎందుకంటే ఒకటే కలర్తో నేను అన్నింటిని చూపించలేను ఇక్కడ కాబట్టి. లెట్ మీ రైట్ ది నేమ్. 1, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, తర్వాత ఇది 5, ఇది 6, రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దిస్ ఎడ్జ్ యాజ్ ఎ 7th ఎడ్జ్ అని తీసుకోండి, రైట్. సో ఈ 2 ఇక్కడ ఏదైతే నేను నెంబర్ ఇచ్చానో ఈ నెంబర్స్లో ఉండే బోల్స్ మాత్రమే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈ లోపల ఉండే బోల్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు, రైట్. సో కాబట్టి we will just check with these failure planes or possible failure planes. So first let us write what will be the net area relation. For chain pattern కి వచ్చేసరికి, for chain pattern కి net area is b minus n into ఇక్కడ లిమిట్ స్టేట్ మెథడ్ అని మెన్షన్ చేయలేదు, బట్ మీకు FE410 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నొటేషన్ అనేది DH అని తీసుకోండి, రైట్, ఇంటూ T. సో దిస్ ఇస్ ఫర్ చైన్ ప్యాటర్న్. అండ్ సిమిలర్లీ ఫర్ స్టాగర్డ్ ఆర్ జిగ్జాగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి A net is B minus N into DH plus sigma P square divided by 4G into T, రైట్. సో దిస్ ఇస్ వాట్ ది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేయాలి, అంటే మనం ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి, అదేవిధంగా సెకండ్ ఫార్ములాని కూడా యూజ్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ అనేది అలాంగ్ 1 2 3 4 ఉందనుకోండి, అలాంగ్ 1 2 3 4, అలాంగ్ 1 2 3 4 ఫెయిల్యూర్ అనేది అలాంగ్ 1 2 3 4 ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది చైన్ ప్యాటర్న్ అవుతుంది. మరి ఈ చైన్ ప్యాటర్న్లో ఫార్ములా ఏమవుతుంది, B మైనస్ N ఇంటూ DH ఇంటూ T. B అనేది ఇక్కడ విడ్త్ ఆఫ్ ది ప్లేట్ అవుతుంది, N అనేది నెంబర్ ఆఫ్ బోల్ట్స్ విచ్ ఆర్ లయింగ్ ఇన్ దట్ ప్లేన్, అండ్ DH అనేది డయామీటర్ ఆఫ్ హోల్ అవుతుంది లేదా గ్రాస్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ డయామీటర్ ఆఫ్ బోల్ట్ ఎంత ఇచ్చారు మీకు, 20 mm ఇచ్చారు. మరి 20 mm డయామీటర్ బోల్ట్ ఉన్నప్పుడు లైక్ క్లియరెన్స్ ఎంత ఇస్తే అప్పుడు ఆ బోల్ట్ అనేది సేఫ్గా ఆ ప్లేట్లో డ్రైవ్ అవుతుందంటే 2 mm తీసుకోవాలి, రైట్. సో 300 మైనస్ 2 ఇంటూ 22 ఇంటూ ఎస్. T అనేది థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ అండి. థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఇచ్చారు ఇక్కడ మీకు, 6 mm ఇచ్చారు. ఇవి హైలైట్ చేస్తాను నేను, 6 mm అండ్ FE410 అని చెప్పారు. ఇక్కడ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 20 mm గసెట్ ప్లేట్ అని ఇచ్చారు. అండ్ అదేవిధంగా బోల్ట్ ఆఫ్ గ్రేడ్ 4.6 అని ఇచ్చారు, రైట్. సో ఈ 4.6 గ్రేడ్తో లేదంటే ఈ FE410తో మీరు ఈ ప్రాబ్లం అనేది లిమిట్ స్టేట్ ప్రాబ్లమ్, వర్కింగ్ స్ట్రెస్ ప్రాబ్లం అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ 22 అనేది లిమిట్ స్టేట్ మెథడ్కి వ్యాలిడ్ అవుతుంది, వర్కింగ్ స్ట్రెస్కి 22 కరెక్ట్ కాదు. వర్కింగ్ స్ట్రెస్కి అప్పుడు అక్కడ ఏం చేయాలి, 20 + 1.5 క్లియరెన్స్ అనేది తీసుకోవాలి, రైట్, ఇంటూ 6. దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 44 అంటే 256 ఇంటూ 6 ఏమవుతుంది, 1536 millimeter square. 1536 millimeter square. ఇలా ఒక ఏరియా వచ్చిన ఇమ్మీడియట్లీ మీరు ఆప్షన్స్ చూడొద్దు, ఎందుకంటే ఆప్షన్స్లో ఆ ఆన్సర్ అనేది ఉంటుంది, రైట్. సో చాలామంది తప్పు చేసేది ఎక్కడ అంటే ఇలా ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత, ఒక నెట్ ఏరియా వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆప్షన్ చూస్తారు, ఆప్షన్లో ఒక వాల్యూ కనిపిస్తుంది, రైట్. ఆప్షన్లో ఒక వాల్యూ కనిపించేసరికి హ్యాపీగా ఇంకో ఆలోచన లేకుండా ఆప్షన్ 1 అని చెప్పేసి పెట్టేస్తారు, రైట్. కానీ ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఫెయిల్యూర్ ప్లేన్స్, మనం డిఫరెంట్ ఫెయిల్యూర్ ప్లేన్స్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్లో ఆ ప్లేట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని ప్యాటర్న్ని మనం చెక్ చేయాలి, చెక్ చేసిన తర్వాతే మనం ఆన్సర్ అనేది తీసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ 1 అని తీసుకోవద్దు, రైట్. ఎస్, నౌ విల్ సీ అనదర్ ఫెయిల్యూర్ ప్లేన్. సో ఇంకో ఫెయిల్యూర్ ప్లేన్ నేను ఏమి తీసుకున్నానంటే ఇక్కడ ఏం తీసుకుంటానంటే అలాంగ్ 1 2 5తో తీసుకుంటాను. ఇక్కడ 1 2 5 3 యా
అలా తీసుకోవచ్చు మీరు. అలాంగ్ 1 2 5 3 తీసుకోవచ్చు, లేదంటే అలాంగ్ 1 2 5 6 కూడా తీసుకోవచ్చు, రైట్. సో ఇంకో ఫెయిల్యూర్ ప్లేన్ తీసుకుందాం ఇక్కడ. 1 2 5 3 6 డైరెక్ట్గా నేను let me take along 1 2 5 3 6 7 తీసుకున్నాను. సో అప్పుడు అది జిగ్జాగ్ ప్యాటర్న్ అవుతుంది. సో మరి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఫార్ములా ఏమవుతుంది, ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎన్ ఇంటూ డిహెచ్ ప్లస్ సిగ్మా, లేదంటే టుగెదర్గా రాద్దాం ఇక్కడ, సిగ్మా పీ స్క్వేర్ బై 4g ఇంటూ టీ. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని పిచ్లు తీసుకోవాలి, ఎన్ని గేజీలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ, పిచ్చెస్ అండ్ గేజెస్. సో చూడండి, అలాంగ్ 1 2 5 3 6 7 అంటే ఇక్కడ నుంచి మన ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది. దిస్ వాట్ ది ఫెయిల్యూర్ ప్లేన్, ఈ విధంగా, రైట్. సో అప్పుడు మనకి ఇక్కడ ఈ 2 బోల్ట్స్ మధ్యలో ఒక పిచ్ ఉంది, బట్ ఇక్కడ గేజ్ తీసుకుంటే ఈ బోల్ట్కి మధ్యలో ఒక గేజ్ ఉంది, అదేవిధంగా మళ్ళీ ఈ బోల్ట్కి మధ్యలో ఒక గేజ్ ఉంది, ఈ బోల్ట్కి మధ్యలో ఒక గేజ్ ఉంది. అంటే టోటల్ ఎన్ని గేజెస్ ఉన్నాయి ఇక్కడ, 3 గేజెస్ ఉన్నాయి, రైట్. సో కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్ని మనము మోడిఫై చేసుకోవాలి. బి ఎంత ఇచ్చారు, 300 మైనస్ ఎన్ ఎంత, ఎన్ని బోల్ట్స్ ఉన్నాయి అక్కడ, 4 బోల్ట్స్ ఇంటూ డిహెచ్ 22 ప్లస్ 3 టైమ్స్ పిచ్లు కానీ గేజులు కానీ అన్నీ సేమే ఉన్నాయి కదా ఆ ఫెయిల్యూర్ ప్లేన్లో, కాబట్టి 3 టైమ్స్ అని తీసుకున్నాను నేను. పీ స్క్వేర్, పీ ఎంత ఇచ్చారు అక్కడ, పిచ్ వెయిట్ మినిట్, యా, పిచ్ ఈస్ గివెన్ యాజ్ 60 కదా, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, పీ ఈస్ గివెన్ యాజ్ 60 కాబట్టి 60 స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ జీ, జీ ఈజ్ అ గేజ్ కదా, హౌ మచ్ గేజ్ ఈస్ గివెన్ 70 ఇంటూ థిక్నెస్ టీ ఎంత 6 ఇచ్చారు, రైట్. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి, చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఇది. అందుకే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని బిగినింగ్లో తీసుకోవద్దు. ఇట్స్ బెటర్ ఇఫ్ యూ ఫైండ్ సఫిషియంట్ టైమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆర్ బిఫోర్ జస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఆ టైంలో మీరు ఇది తీసుకోండి, రైట్. సో సింప్లిఫై చేస్తే 300 మైనస్ 88 ప్లస్ 3 టైమ్స్ 60 స్క్వేర్ by into 6. This is about 1580. 3 into 60 square it is 1503.42 millimeter square, రైట్. తర్వాత ఇంకో ఫెయిల్యూర్ ప్లేన్ తీసుకుందాము. వాట్ ఇస్ ద అనదర్ ఫెయిల్యూర్ ప్లేన్, ఇంకో ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఇట్ మే పాస్ త్రూ 1 2 5 3 4తో కూడా వెళ్ళొచ్చు, కాబట్టి ఇంకో ఫెయిల్యూర్ ప్లేన్ నేను అలాంగ్ 1 2 5 3 4 తీసుకుంటాను, రైట్. సో 1 2 5 3 4 అంటే అగైన్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ జిగ్జాగ్ ప్యాటర్న్, కాబట్టి ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎన్ ఇంటూ డి, దిస్ ఇస్ డిహెచ్ ప్లస్ సిగ్మా పీ స్క్వేర్ బై 4g, సిగ్మా పీ స్క్వేర్ బై 4g ఇంటూ టీ, రైట్. సో ఇక్కడ ఎన్ని పిచ్లు వస్తున్నాయి, ఎన్ని గేజీలు వస్తున్నాయి అంటే చూడండి, 2 గేజెస్ వస్తున్నాయి మనకి ఇక్కడ, రైట్. సో 2 గేజెస్ వస్తున్నాయంటే మరి 2 పిచెస్ కూడా మనం తీసుకోవాలి. సో దిస్ విల్ బి 300 మైనస్ ఎన్ని బోల్స్ ఉన్నాయి అక్కడ, 3 బోల్స్ ఇంటూ డిహెచ్ ఎంత ఇచ్చారు అక్కడ, 22 డయామీటర్ ఆఫ్ హోల్, అండ్ 2 టైమ్స్ పీ స్క్వేర్ 60 స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ 70 ఇంటూ 6, యా. సో దీన్ని సింప్లిఫై చేస్తే
this is yes, ఇది 66 కదా, 300 minus 66, 234 into 60 square by 4 and 70. ఎస్, సో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 1481 వస్తుంది అప్రాక్సిమేట్లీ. రైట్. సో ఇప్పుడు మనము ఏ నెట్ తీసుకుంటే నెట్ ఏరియా ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ స్మాలర్ ఆఫ్, ఇక్కడ మనం టోటల్ ఎన్ని ఏ నెట్లు ఫైన్ చేసాం, ఇక్కడ 3 ఏ నెట్లు ఫైన్ చేసాం చూడండి. దిస్ ఈజ్ 1 అనుకుంటే ఇది 1 అనుకోండి, అండ్ దిస్ ఈజ్ లెట్ us టేక్ 2 అండ్ దిస్ ఈజ్ లెట్ us టేక్ 3. రైట్. సో ఈ 3లో ఏది స్మాలర్ ఉంటే అది తీసుకోవాలి. నెట్ ఏరియా అనేది స్మాలర్ వాల్యూతో తీసుకోవాలి, బికాజ్ బేస్డ్ ఆన్ దిస్ నెట్ ఏరియా వీఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ది లోడ్ క్యారింగ్ కెపాసిటీ. రైట్. సో దేర్ ఫోర్ ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1481 millimeter square. Right. So this is what the answer. Right. Okay. ఎస్, ఇది ఇంకో క్వశ్చన్ అండి, ఇది కూడా చాలా లెందీ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు బిగినింగ్లో అస్సలు తీసుకోవద్దు. రైట్. సో ఇది చాలా లెందీ, ప్రీవియస్ క్వశ్చన్తో కంపారిజన్ ఈ క్వశ్చన్ అనేది చాలా లెందీ. రైట్. ఎస్, సో ఇందులో ఏం అడిగారు, వాట్ ఈస్ ది ప్లాస్టిక్ మూమెంట్ ఫర్ ది ఫ్రేమ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. All members of the frame have the same plastic moment capacity MP. ఓకే, MP సేమ్ ఇచ్చారు. రైట్. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఈ క్వశ్చన్ని మనం ఇమీడియట్గా తీసుకోవచ్చా లేదా వదిలేయాలనేది ఎలా డిసైడ్ చేయాలంటే, ఒకవేళ ఈ ఫ్రేమ్లో కేవలం ఒకే ఒక లోడ్ ఇచ్చారనుకోండి, దట్ మే బి ఏ వర్టికల్ లోడ్ కావచ్చు, హారిజంటల్ లోడ్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లో మీరు ప్రాబ్లమ్ని తీసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ కన్జ్యూమ్ మచ్ టైం. అదే ఆ ఫ్రేమ్లో 2 లోడ్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ విల్ బి కన్జ్యూమింగ్ మోర్ టైం. కాబట్టి బెటర్ యూ లీవ్ దిస్ క్వశ్చన్ ఎట్ ది బిగినింగ్. ఎట్ ది ఎండింగ్, ఇఫ్ యూ ఫైండ్ సఫిషియంట్ టైమ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, యూ కెన్ టేక్ దిస్ క్వశ్చన్. రైట్. సో కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి హారిజంటల్ లోడ్ ఇచ్చారు అండ్ వర్టికల్ లోడ్ ఇచ్చారు, రెండు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనము మోర్ దెన్ 1 మెకానిజం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిటర్మైన్ వాట్ ఆర్ ది నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెకానిజమ్స్. రైట్. సో నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెకానిజంకి మనకు ఫార్ములా ఉందండి ఇక్కడ. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెకానిజం M ఈజ్ ఈక్వల్ టు n minus r, MNR, M is equal to n minus r, where M is equal to number of independent mechanisms and n is equal to possible locations of formation of plastic hinges and r is equal to redundancy. Right. So ఇక్కడ possible locations of formation of plastic hinges ఏమేమి అవుతాయి, ఇక్కడ ఒకటి ఈ లోడ్ దగ్గర ఫామ్ అవ్వచ్చు, ఇంకోటి ఈ జాయింట్ దగ్గర ఫామ్ అవ్వచ్చు, ఈ లోడ్ దగ్గర ఫామ్ అవ్వచ్చు, ఈ జాయింట్ దగ్గర కూడా ఫామ్ అవ్వచ్చు కదా. అంటే టోటల్ ఎన్ని పాసిబుల్ లొకేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 4 లొకేషన్స్ ఉన్నాయి. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ సపోర్ట్ దగ్గర ఉండదా? ఈ సపోర్ట్ దగ్గర ఉండదు, ఎందుకంటే ఇది పిన్ సపోర్ట్, ఇది పిన్ సపోర్ట్, ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. రైట్. సో టోటల్ ఎన్ని పాసిబుల్ లొకేషన్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ 4 లొకేషన్స్ ఉన్నాయి. పాసిబుల్ లొకేషన్స్ ఆర్ 4. 4 minus degree of redundancy. You know how to determine degree of redundancy. ఇక్కడ పిన్ సపోర్ట్ ఉంది, ఇక్కడ పిన్ సపోర్ట్ ఉంది. r minus 3 తీసుకుంటే how much you get? r minus 3, ఇక్కడ 2, ఇక్కడ 2, టోటల్ 4. 4 minus 3 ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇది 1 అవుతుంది. redundancy ఈజ్ ఈక్వల్ టు 1. పాసిబుల్ లొకేషన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 4 వచ్చాయి అండ్ redundancy వచ్చేసరికి ఓన్లీ 1 వచ్చింది. రైట్. సో అప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ మెకానిజమ్స్ తీసుకోవాలంటే దిస్ ఇస్ వాట్ ది ఆన్సర్. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెకానిజమ్స్ ఆర్ ఈక్వల్ టు 3. ఇండిపెండెంట్ 3 తీసుకుంటే మరి అప్పుడు డిపెండెంట్ ఏం తీసుకోవాలి, డిపెండెంట్ వచ్చేసరికి అగైన్ యూ హ్యావ్ టు టేక్ 2 మోర్. సో టోటల్ ఎన్ని మెకానిజమ్స్ మనం పర్ఫామ్ చేయాలంటే 5 మెకానిజమ్స్ పర్ఫామ్ చేయాలి.
రైట్. సో జనరల్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్ని కన్వెన్షనల్ క్వశ్చన్స్కి ఇస్తారండి. ఓకే, మరి ఆబ్జెక్టివ్ ఎందుకు ఇచ్చారో దట్ ఈస్ అప్ టు TSPSC, వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఇట్, రైట్. బట్ ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసినా లేదా ఎంత మీరు స్పీడ్ క్యాలిక్యులేషన్ చేసినా 5 నిమిషాల కంటే తక్కువ టైంలో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు, రైట్. ఎందుకంటే మనం ఇక్కడ టోటల్ తీసుకోవాల్సిన నంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఎన్ని 5 తీసుకోవాలి. ఆ 5లో 3 వచ్చేసరికి independent mechanisms and there will be 2 additional mechanisms which you have to take, they are called dependent mechanisms. ఆ 5 మెకానిజమ్స్తో మనకి 5 మూమెంట్స్ వస్తాయండి, రైట్. ఆ మూమెంట్స్ వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు టేక్ 1 వాల్యూ. ఓకే, సో ఇది చాలా లెందీ ప్రాబ్లం కాబట్టి యూ హ్యావ్ టు స్కిప్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎనీవే ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్, సో ఫస్ట్ ఇక్కడ నేను బీమ్ బీసీ మెకానిజం తీసుకుంటానండి. బీమ్ బీసీ మెకానిజం, BC mechanism. Beam BC mechanism. So a BC అనేది ఎలా కనిపిస్తుంది మీకు, having 2 joints B and C, kind of a rigid joints, and there is a load applied at center which is, let us take a 60 kilonewton, and ఇది 2, ఇది కూడా 2 kilonewtons. I mean 2 meters, right? Yes. So it's kind of a fixed beam subjected to point out at center. ఒకవేళ మీకు గుర్తుంటే వాల్యూ డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో మనకి ఇక్కడ ఒకవేళ ఇది నేను W అనుకోని, ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ అ WC అండ్ ఇఫ్ ఐ టేక్ మూమెంట్ యాజ్ అ MP, దెన్ వాట్ విల్ బి ది రిలేషన్ అంటే, ఎందుకంటే ఇక్కడ I అనేది కూడా కామన్ ఉంది కదా మనకి ఇక్కడ, అంటే మూమెంట్ సేమ్ ఉంది, రైట్, ఏమీ చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఇఫ్ యూ రిమెంబర్ ది వాల్యూ ఆఫ్ కొలాప్స్ లోడ్, then from there you can get what will be the moment or plastic moment. WC is equal to ఏమవుతుందంటే 8 MP/L అవుతుందండి. ఇది బేసిక్గా ఇది స్టాండర్డ్ కేస్ అండి. when there is a load at center and moment MP is the same, then fixed beam will be having WC is equal to 8 MP/L. సో క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు MP is equal to ఏమవుతుంది, WC into L divided by 8 అవుతుంది. సో W బదులు ఎంత ఉంది అక్కడ 60, L బదులు ఎంత ఉంది 4 divided by 8, 4 ones 4 2 times 2 ones 2 ఎంత టైమ్స్ అవుతుంది, ఇది 30 టైమ్స్, రైట్. సో కాబట్టి MP అనేది ఇక్కడ ఏమవుతుంది 30 కిలోన్యూటన్ మీటర్ అవుతుంది, 30 కిలోన్యూటన్ మీటర్. ఇది ఓన్లీ మీరు BC మెకానిజం తీసుకున్నప్పుడు, ఓన్లీ బీమ్ BC మెకానిజం తీసుకున్నప్పుడు, రైట్. తర్వాత ఇప్పుడు మనము AB మెకానిజం కూడా తీసుకోవాలి. అగైన్ వీ హ్యావ్ టు టేక్ AB మెకానిజం. AB మెకానిజం. సో ఆ AB మెకానిజంలో ఏ దగ్గర మనకి పిన్ సపోర్ట్ ఉంది అండ్ D దగ్గర వచ్చేసరికి ఫిక్స్డ్ సపోర్ట్ లాగా మీరు తీసుకోవచ్చు ఈ విధంగా. నో AB కదా, ఇది B, దిస్ ఇస్ A and there is a load applied in this direction which is how much it is 30 kilonewtons and 2 meter and 4 meter కదా, ఇది 2 మీటరు, ఇది 4 మీటరు. ఎస్, ఈ విధంగా తీసుకోవచ్చు, రైట్. దీన్ని మీరు ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్. ఓరియంటేషన్ చేంజ్ చేసి మీరు ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్ లాగా తీసుకుంటే అప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ లోడ్ అప్లై చేసుకోండి. how much it is 30, and this is 4 meter and this is 2 meter, right. సో ఒకవేళ మీకు రిలేషన్ గుర్తుంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాయొచ్చు. కొలాప్స్లో WC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే MP ఇంటూ L ప్లస్ B డివైడెడ్ బై AB. ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ యూ హ్యావ్ గివెన్ ఏ ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు ఏ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఎట్ ఎ డిస్టెన్స్ A ఫ్రమ్ వన్ సైడ్ అండ్ B ఫ్రమ్ అదర్ సైడ్. ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ రిలేషన్ మీరు తీసుకోవచ్చు. నౌ ఫ్రమ్ దిస్ హౌ డు యూ గెట్ MP ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది WC ఇంటూ AB బై L ప్లస్ B.
ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడ WC అంటే ఎంత 30, AB అంటే 4 × 2 డివైడెడ్ బై L+B. L అంటే ఎంత ఇచ్చారు 6 మీటర్. B ఇక్కడ B ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అండి. B అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి మనము ప్రాపర్టీ ఎండ్ నుంచి తీసుకోవాలి. సో ప్రాపర్టీ ఎండ్ నుంచి ఎంత ఉంది మరి ఇక్కడ 4 ఉంది. ఈ విధంగా అంటే ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది రైట్. సో 3 × 4 is 12, 12 × 2 is 24. సో వచ్చేసరికి 24 కిలోన్యూటన్ మీటర్ అవుతుంది రైట్. అదేవిధంగా ఇంకో మూమెంట్ని కూడా మనం డిటర్మైన్ చేయాలి, ఇంకో ప్లాస్టిక్ మూమెంట్ని. ఇలా మీరు వేరియస్ ప్లాస్టిక్ మూమెంట్స్ని డిటర్మైన్ చేసిన తర్వాత మరి ఏది తీసుకోవాలంటే విచ్ ఎవర్ ఇస్ మ్యాక్సిమమ్ని మనము ప్లాస్టిక్ మూమెంట్ లాగా తీసుకోవాలి ఫర్ ఎ గివెన్ స్ట్రక్చర్ రైట్. సో ఇంకో మెకానిజం తీసుకుందాం మరి. థర్డ్ వన్ ఈజ్ స్వే మెకానిజం. యా సో ఇప్పుడు ఇక్కడ స్వే అనేది దేనివల్ల అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ 30 కిలోన్యూటన్తో స్వే అవుతుందండి. ఇక్కడ 30 కిలోన్యూటన్ దీనివల్ల స్వే అవుతుంది, ఇలా బాడీ అనేది ఈ డైరెక్షన్లో స్వే అవుతుందండి. సో కాబట్టి బికాస్ ఆఫ్ 30 కిలోన్యూటన్ వీ నీడ్ టు డిటర్మైన్ వాట్ విల్ బి ది కొలాప్స్ మూమెంట్ ఆర్ ప్లాస్టిక్ మూమెంట్. తర్వాత మీరు కంబైన్డ్ మెకానిజం కూడా తీసుకోవాలి రైట్. థర్డ్ వన్ ఈజ్ స్వే మెకానిజం. రైట్ ఎస్. సో స్వే మెకానిజం తీసుకుంటే బేసిక్గా మనకి స్వే మెకానిజము ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్వే మెకానిజంలో మ్యాక్సిమం మనం ఇక్కడ ఎన్ని ప్లాస్టిక్ హింజెస్ లొకేట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ లొకేట్ చేయొచ్చు, ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ లొకేట్ చేయొచ్చు రైట్. సో యాక్చువల్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది యాక్చువల్ ప్రొఫైల్ ఓకే. సో ఇది స్వే మెకానిజం సంబంధించింది. తర్వాత ఇఫ్ యూ టేక్ ఫోర్త్ వన్ కంబైన్డ్ మెకానిజం. ఇక్కడ కంబైన్డ్ మెకానిజంలో మనము రెండింటిని తీసుకోవాలి, ఒకటి స్వే మెకానిజం తీసుకోవాలి అండ్ దాంతోపాటు మనం బీమ్ మెకానిజం కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 బీమ్స్ ఉన్నాయి. AB అనేది కూడా బీమ్ లాగా బిహేవ్ చేస్తుంది అండ్ BC ఈజ్ ఎనీవే ఇట్ ఈస్ అ బీమ్ రైట్. సో కాబట్టి ఇందులో ఫస్ట్ ఒకటి నేను స్వే ప్లస్ BC బీమ్ అని తీసుకుంటున్నాను రైట్. సో అప్పుడు ఎలా స్వే అవుతుంది ఈ బీమ్ అంటే ఈ ఫ్రేమ్ అనేది ఎలా స్వే అవుతుందంటే ఈ విధంగా అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్, ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ అండ్ ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ ఎస్ రైట్. జస్ట్ మొమెంట్. యాక్చువల్లీ ఇది లీవర్డ్. సో లీవర్డ్ దగ్గర ప్లాస్టిక్ హింజ్ అనేది ఫామ్ అవ్వదు రైట్. సో బేసిక్ ప్రొఫైల్ మీరు తీసుకుంటే బేసిక్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ది బేసిక్ ప్రొఫైల్. ఈ బేసిక్ ప్రొఫైల్కి ఇది స్వే మెకానిజం అవుతుంది రైట్. తర్వాత ఇంకో స్వే మెకానిజం కూడా తీసుకోవాలి మనము. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంటే ఇది కూడా కంబైన్డ్ అవుతుంది, కంబైన్డ్ మెకానిజం. ఈ కంబైన్లో ఏం తీసుకోవాలంటే ఇప్పుడు స్వేతో పాటు AB బీమ్ని తీసుకోవాలి, తీసుకోవాలి. సో ఇది ఎలా అవుతుంది అనేది చూడండి ఒకసారి. ఈ విధంగా అవుతుంది రైట్. సో ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్లాస్టిక్ హింజ్ మీరు లొకేట్ చేయాలి రైట్. సో ఈ విధంగా మీరు 5 మెకానిజమ్స్ తీసుకుంటే ఆ 5 మెకానిజమ్స్కి కరెస్పాండింగ్ మూమెంట్స్ వస్తాయి మీకు రైట్. ఫస్ట్ 2 మెకానిజం కరెస్పాండింగ్ మూమెంట్స్ చెప్పాను కదా మీకు ఎస్. సో ఇక్కడ మనకి మూమెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 30 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంత వచ్చింది 24 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది రైట్ ఎస్. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా మీకు మూమెంట్స్ వస్తాయి ఈ 3 డయాగ్రామ్స్కి. సో ఫైనల్గా మనం తీసుకోవాల్సిన మూమెంట్ ఏమవుతుందంటే విచ్ ఇస్ అ మ్యాక్సిమం రైట్. సో దేర్ ఫోర్ MP అనేది ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 53.23 కిలోన్యూటన్ మీటర్ అవుతుంది. అది ఏ కేసులో వస్తుందంటే మీకు కంబైన్డ్ మెకానిజం కేసులో వస్తుంది, ఈ కేసులో వస్తుందండి. ఈ కేసులో వచ్చే వాల్యూ అనేది మ్యాక్సిమం అవుతుంది రైట్. సో దట్ ఈస్ వాట్ ది వాల్యూ విచ్ యూ హ్యావ్ టు టేక్. సో కాబట్టి యూ కెన్ చూస్ ఆప్షన్ ఎస్. సో మీరు ఆప్షన్ ఏని తీసుకోవచ్చు,
సో ఇది పర్ఫెక్ట్లీ మీకు మ్యాచ్ అయ్యేది. సో దీనిపైన మీరు క్వశ్చన్స్ అయితే ఏం మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయలేరు. బట్ ఇట్ ఈస్ అ వెరీ లెందీ. ఈ క్వశ్చన్ అనేది చాలా లెందీ. ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మైట్ హ్యావ్ లెఫ్ట్ దిస్ క్వశ్చన్, రైట్? ఎస్, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్, రైట్? సో ఇవ్వండి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టీల్ స్ట్రక్చర్స్.